అక్కడ నుంచునేటప్పటికి అతనికి ఇంగ్లీష్‌లో ఉపన్యాసం ఇవ్వబుద్దయిందట. కానీ తెలుగులోనే పాడాడు ఈ విధంగా. హరి హరి ఈ ధరను గుణసతి ఆడదెవరోయ్ చూడరా తెరువజూపే ధరిని చేరి పదమునొందినదాడది. అత్తమామకు పూజ చేసి ప్రతిష్ఠించినదాడది. అత్తమామకు పూజ చేసి ప్రతిష్ఠించినదాడది. ముత్తురాలై అత్తమామల మాట విననిది గాడిది. ముత్తురాలై అత్తమామల మాట విననిది గాడిది. కుదురుగా భర్త మాటకు ఎదురు చెప్పనిదాడది. కుదురుగా భర్త మాటకు ఎదురు చెప్పనదాడది. బెదిరి ఎంతయు లేక పురుషుని గిదిముచున్నది గాడిది. బెదిరి ఎంతయు లేక పురుషుని గిదిముచున్నది గాడిది. నిరతమును సద్గోష్ఠి కొరకై వెతికుచుండెది ఆడది. నిరతమును సద్గోష్ఠి కొరకై వెతికుచుండెది ఆడది. భర్త గృహమును లేని ఎడల పరుగులిడినిది గాడిది. భర్త గృహమును లేని ఎడల పరుగులిడినిది గాడిది. కామ క్రోధ లోహమహము కట్టి వేసినది ఆడది. కామ క్రోధ లోహ మోహమును కట్టి వేసినదాడది. ప్రేమతో విటికాండ్రుగూడిన తామసించినది గాడిది. ప్రేమతో విటికాండ్రుగూడిన తామసించునది గాడిది. జన్మ పావన చేసుకొనుటకు ధ్యానమించినదాడది. జన్మ పావమును చేసుకొనుటకు ధ్యానమించినది ఆడది. తన్మయంబున బొందనేరక తన్మయంబున బొందనేరక తనువు మర్వది గాడిది. తన్మయంబున బొందనేర్వక తనువు మర్వది గాడిది. ఎంత సద్గుణమభ్యసించిన కాంతయే భువినాడది. ఎంత సద్గుణమభ్యసించిన కాంతయే భువినాడది. సంత సంబున ఎడ్ల రామదాసుడది యోచించిరగాడిది. సంత సంబున ఎడ్ల రామదాసుడిది యోచించిరగాడిది. ఈ విధంగా పాట పూర్తి చేసేప్పటికి జనం పోగయ్యారట. వాళ్ళు చూసుకుంటూ సీతారామారావుని చూస్తూ సంతోషపడిపోతున్నారట. వాళ్ళని చూస్తే తన ఉపన్యాసం ఇంకా చెప్పాలనిపించిందట. వాళ్ళకి కూడా ఇంకా వినాలనిపించిందట. మళ్ళీ హరికథ చెప్దామా బుర్రకథ చెప్దామా అని ఆలోచించి ఉపన్యాసం మొదలుపెట్టాడట. మొదలుపెట్టి ఈ విధంగా సీతారామారావు అంటున్నాడట, ఒరేయ్ నా మాట వినండ్రా, పిచ్చెత్తిందని కొంతమంది చెప్తారు. ఆ మాట నమ్మకండి. మనకు అర్థం కాని వాళ్ళందరికీ పిచ్చెత్తిందనుకుంటూ ఎట్లాగరా? ఒరేయ్ ఈ ప్రపంచంలో మీరేదో చేద్దామని చేస్తున్నామని అనుకుంటారా? ఏముందరా ఈ ప్రపంచంలో చేయడానికి? ఏమీ లేదురా. నా మాట వినండ్రా తండ్రుల్లారా. మనం ఏం చెబితే నచ్చుతుందో తెలుసుకొని అది చెప్పి దానికోసం పని చేయమని మనల్ని రేపి పని చేయించుకుంటున్నారా. అంతేరా, అంతకంటే ఏమీ లేదురా. అంతా ఒట్టి బూటకంరా నా తండ్రుల్లారా. చూడండ్రా, మొదట్లో దేవుడు మనల్ని పుట్టించాడని, కాబట్టి వాళ్ళలో ఐక్యం అవ్వడానికి మనం ప్రయత్నించాలని చెప్పారా. మనం నమ్మోరా, నమ్మి అందుకు ప్రయత్నించాం. అప్పుడు వాళ్ళేం చేశారా విన్నారంట్రా? దేవుడు అనేవాడు బయట లేడని, మనుషుల్లోనే ఉన్నాడని, కాబట్టి మానవ సేవే మాధవ సేవ, మీరంతా మానవ సేవ చెయ్యండి అని చెప్పారురా. మనం ఈ మాట కూడా నమ్మేవరా. నమ్మి మానవ సేవ మొదలుపెట్టావురా. దేవుడిని నమ్మిన వాళ్ళని అందరినీ తిట్టావురా. పాపం నోటికి వచ్చినట్లు తిట్టావురా. మనం సత్యం తెలుసుకున్నామని వాళ్ళు తెలుసుకోలేదని అనుకున్నావురా. కానీ ఇట్లా చూసేటప్పటికి ఏమైందో చూసేరట్రా. మానవులంతా ఒకటేనని, సంఘంలో అనేక వర్గాలు ఉన్నాయని, ఈ వర్గాలు కలహాల వల్లే సంఘం అభివృద్ధి చెందదనేసి, కాబట్టి ఆఖరి వర్గానికి వెనక వేసుకొని మిగిలిన వర్గాలతో వర్గ పోరాటం సాగించండి అన్నారా. మనం ఇది కూడా నమ్మేవరా. నమ్మి వర్గ పోరాటం సాగించావురా. మనుషుల్లో ఉన్న దేవుడు ఈ దెబ్బతో కనపడకుండా మాయమయ్యాడురా. పోరాటం పోరాటం పోరాటం, మనలో మనకే పోరాటం, మనలో మనకే కొట్లాట్లు. ఒకరంటే ఒకరికి అనుమానం, ఒకరంటే ఒకరికి ద్వేషం, విరోధం. అరెరే ఎంత ఘోరం అయిపోయిందిరా నా తండ్రుల్లారా. ఇది ప్రపంచంగా లేదురా, కసాయి కొట్టిగా ఉందిరా. ఈ దెబ్బతో సంఘసేవ కూడా ఎగిరిపోయిందిరా. సంఘం ఒక రకంగా పరిణామం చెందుతూ ఉందట. దానికి మనం దోహదం ఇవ్వాలట. ఇంకేముందిరా నా తండ్రుల్లారా. కాల ప్రవాహానికి రాళ్ళు రప్పలు అడ్డం లేకుండా బాగు చేయటమే నేట్రా మన పని.
ఈ సంగతి కొంతమంది కనిపెట్టారురా. కనిపెట్టి మానవుడి జ్ఞానం సంపాదించడం ఆదర్శం అని చెప్తున్నారురా. వీళ్ళు హేతువాదం మీద ఆధారపడ్డమంటారా, ఎందుకు ఎందుకు అని ప్రశ్నించుకోమని చెబుతారా అని ఎందుకు వాళ్ళ జ్ఞానాన్ని బట్టి జవాబు చెప్తారా. మన జ్ఞానాన్ని బట్టి మనం నమ్ముతాం, కానీ ఆఖరికి ఎందుకు జవాబు లేదురా నా తండ్రి, జ్ఞానం ఎందుకు జవాబు లేదురా నా తండ్రి, ఎక్కడో ఒక చోట ఈ ఎందుకు ఆగవలసిందేరా తండ్రులారా. ఒరేయ్, లేని ఈ ఎందుకు సృష్టించారో మీకు తెలిసేట్రా. ఎందుకు ఒక అందుకని చెప్పకపోతే మనం పని చెయ్యమని వాళ్ళ ఉద్దేశంరా. అంతేరా, అంతకంటే ఏమీ లేదురా నా తండ్రులారా, ఇవన్నీ అబద్ధాలేరా. అబద్ధాలు చెప్పి మనల్ని మోసం చేసి పనులు చేయించుకున్నారట్రా వీళ్ళు. ఏమీ లేకపోతే మట్టుకు ఎందుకు పని చెయ్యంరా. ఏమీ లేనప్పుడు పని చేయకపోతే మాత్రం ఏమిరా. నిజంగా ఏదన్నా ఉంటే క్షణం క్షణం ఎట్లా ఆదర్శం మారటానికి వీలుంటుందట్రా. పైగా ఆదర్శం ఎప్పుడూ మారుతూనే ఉంటుందట. చూడండిరా వాళ్ళ ధైర్యం. ఆదర్శం లేదని ఎంత చమత్కారంగా చెబుతున్నారో. ఒరేయ్, మనం పుట్టడం నిజం, చావటం నిజం, మధ్యన బ్రతకటం నిజం. పుట్టడం చావటం మన చేతుల్లో లేదురా. ఇక బ్రతకటం ఒకటేరా మిగిలింది. బతకడానికి మనకు కావలసింది అన్నమే కదరా. మరి దీనికి ఎంత గొడవ ఎందుకురా. నలుగురం కూడబలుక్కొని బతకలేమేంట్రా. ఈ ప్రపంచంలో ఏమి ఉందని మభ్యపెట్టి దానికోసం పోట్లాడుకు చచ్చేటట్లు చేస్తున్నారా. అంతకంటే ఏమీ లేదురా తండ్రులారా. మనం కొన్నాళ్ళు ఇక్కడ బతకాలి, ఎవరైనా అంతే. దీనికి కలహాలు రక్తపాతాలు ఎందుకురా. ఎవరు కట్టుకుపోయేది ఏముందరా. బతకండ్రా తండ్రులారా. మనం కొన్నాళ్ళు ఇక్కడ బతకాలి, ఎవరైనా అంతే. దీనికి కలహాలు రక్తపాతాలు ఎందుకురా. ఎవరు కట్టుకుపోయేది ఏముందరా. బ్రతకండ్రా తండ్రులారా, చచ్చేదాకా బతకండి అని ఈ విధంగా పోలీసు అన్నాడు. ఇలా సీతారామారావు అన్నాడు. వెళ్ళిపో అని అక్కడికి వచ్చిన పోలీసు సీతారామారావుని గదమాయించాడు. ఎక్కడికి వెళ్ళాలి అని అడిగాడు సీతారామారావు పోలీసుని. వెళ్ళు అని పోలీసు మళ్ళీ గదమాయించాడు. వెళ్తా, మళ్ళీ వస్తా అని సీతారామారావు వ్యంగ్యంగా మాట్లాడాడు. అతడు గబగబా అతను అంతకు ముందు ఎక్కిన దిమ్మ దిగి మళ్ళీ తిరగటం మొదలుపెట్టాడు. తిరిగి ఒక భోగం వాళ్ళ పేటకి వెళ్ళాడు. భోగం వాళ్ళు ప్రత్యేకం ఒక పేట కట్టుకోవడం అతనికి విచిత్రంగా అనిపించింది. ఒక వృత్తిలో ఉన్న వాళ్ళకి అంతా ఒకచోటే ఉండాలనిపిస్తుంది కాబోలు. ఏ వృత్తిలోని లేని తనకు మళ్ళీ తన స్నేహితులకు మళ్ళీ ఎందుకనే కానీ భోగం వాళ్ళకి తనకు కొంత పోలిక ఉన్నట్లు సీతారామారావు అనుకున్నాడు. ఇద్దరూ సంఘానికి పనికి రాకుండా పోయిన వాళ్లే. సంఘంలో ఉన్నవాళ్ళు కుళ్ళుతో భవంతులు కట్టించుకొని వాటిల్లో నివసిస్తున్న వాళ్లే. కానీ తమను చూస్తే ఎవరికీ జాలి కలగదు సరికదా, ఏకతాళిగా కూడా ఉంటుంది. ఒక భోగంది గుమ్మంలో నిలబడి ఒకడితో మాట్లాడుతూ ఉంది. సీతారామారావుకు వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో తెలుసుకోవాలని అనిపించింది. గబగబా వాళ్ళ దగ్గరికి వెళ్ళి, ఏమిటి వాడితో నువ్వు మాట్లాడేది అని అడిగాడు. వాళ్ళిద్దరూ ఒక్కసారిగా బిక్కమొహం వేసుకొని ఇలా చూశారు సీతారామారావుని. చెప్పవే, నాకు వినాలని ఉంది అని అన్నాడు. నీకు అనవసరం అంది ఆ బాగుంది. అనవసరమా? సంఘంలో ఇద్దరు మాట్లాడుకునే మాటలు, ఇద్దరు ప్రవర్తించే ప్రవర్తన అందరికీ అవసరమే. తెలుసుకోవాల్సిన బాధ్యత అందరి మీద ఉంది. సంఘం అంటే ఏమనుకున్నావు? అది చేనుకు కంచే, చేలో మంచే, అంతా ఒక పత్తేసరే. తనలో ఉండే ప్రతి వ్యక్తి సంగతి కనిపెడుతూ ఉంటుంది. తన మాట ప్రకారం ప్రవర్తించిన వాళ్ళని సుఖపెడుతుంది, తన మాట వినని వాళ్ళని హింసిస్తుంది తెలుసా అన్నాడు సీతారామారావు భోగందాంతో. ఆ కుర్రవాడి మాటలు విని భయపడి మెదలకుండా వెళ్ళిపోయాడు. అతనికి కష్టం వేసింది. ఎవరైనా ఇంత ఆపత్కాలంలో అయి ఉండదు. డబ్బు తీసుకోవటం వల్ల మీరు ఎలా తేలికైపోయారే అనేసి అంది. మరి మీ తిండ్లు గడిచేది ఎట్లా అని భోగంది సీతారామారావుతో అంది. అతనికి ఆమెను చూస్తుంటే హృదయం జాలితో ప్రేమతో నిండిపోయింది. తన ఇంటి ముందు నుంచున్న ఊళ్ళో మురికినంతా పోగు చేసుకొని నెమ్మదిగా నిశ్శబ్దంగా గర్భిణీ స్త్రీకి మళ్ళీ పారే కాలవ జ్ఞాపకం వచ్చింది. ఆమెకు మనసులో నమస్కరించుకున్నాడు సీతారామారావు. ఆమె అంటే భోగంది ఇంట్లోకి రమ్మని పిలిచింది. అతను కూర్చోపెట్టి తమలపాకు తెచ్చి ముందు పెట్టి తన పక్కనే కూర్చొని చిలకలు చుట్టూ ఇస్తూ ఉంది. అతను తీసుకోబోతే నేను తినిపిస్తా అని ఒక్కొక్కటి నోరుకి అందించడం మొదలుపెట్టింది. నాకు డబ్బంటే వ్యామోహం లేదండి అని భోగంది మాట్లాడడం మొదలుపెట్టింది. మాట్లాడుతూ ఉంటుంటే నేను అసలు భోగందాన్ని కాదండి అని మళ్ళీ చెప్పుకుంది. నువ్వు కొంపదీసి పతివ్రతవేంటే అనేసి సీతారామారావు లేవబోయాడు.
వెంటనే నేను చెబితే మీకు అలాగే ఉంటుంది నవ్వులాటగా. నేను అసలు బోగందాన్ని కాదు, నేను చెబితే గొప్పకి చెబుతున్నానని అనుకుంటారు కానీ నేను అసలు బానిస పిల్లనే అంది. అతను నోరు తెరుచుకొని వింటున్నాడు. తమలపాకులతో ఎర్రబారిన అతని నోరు కాకిపిల్ల నోరుకి మళ్ళీ లక్క చిట్టికి మళ్ళీ ఉంది. నా తల్లిని ఒక బాపన కుర్రాడు మోసం చేసాడని బోగంది చెబుతూ ఉంది. పెళ్లి కాకముందే నేను పుట్టానని, నన్ను నా తల్లి భోగం వాళ్ళకి అమ్మేసిందని, నేను ఈ వృత్తిలో అందువల్లే ప్రవేశించానని, నేను ఈ వృత్తిలో ఉండననేసి కాళ్ళ ఏళ్ళ పడి వాళ్ళ ముందు కన్నీరు పెట్టుకుంటే ఎంత ప్రయత్నిస్తున్నా సరే నన్ను బలవంతంగా ఈ వృత్తిలో దింపారనేసి బోగంది సీతారామారావు చెప్పింది. సీతారామారావు ఎందుకని ఈ వృత్తిలో అంత కష్టమేముంది అనేసి అన్నాడు. ఛ, అదేమిటండి మీరు కూడా అట్లా అంటారు, ఇంతకీ మేమంటే అందరికీ ఎంత చులకన ఈ వృత్తి వల్లే కదా అని బాధగా అన్నది. నీకు భారీగా మారాలని ఉంది అంటే కొంపదీసి అని అంటే ఎప్పుడూ అదే అనుకుంటూ ఉంటానండి. ఎవరైనా పెళ్లి చేసుకుని హాయిగా కాలం గడపాలని ఉంటుంది. ఈ వృత్తి చాలా నీచమైందండి, నా గుణానికి బొత్తిగా సరిపడుతుంది. ఏం గుణం ఏం గుణమైనది అనేసి సీతారామారావు అడిగాడు. అదేమిటండి అలా అంటారు అనేసి సిగ్గుగా తల వంచుకుంది. అయితే భారీగా ఉండి నీకు పిల్లలను కూడా కనాలని ఉందన్నమాట. ఆమె సిగ్గు అభినయిస్తూ చీర జరియంచు చేతవేళ్లతో సర్దుకుంటూ, ఎంత చెడ్డా మేము ఆడవాళ్ళమే కదండి, ఏ ఆడదానికైనా ఆ కోరిక ఉంటుంది కదండి అనేసి సీతారామరావుతోటి ఆ భోగంది చెప్పింది. ఈ మాట సీతారామారావు ఉరుక్కుపడేలా చేసింది. మేము అందరి వంటి ఆడవాళ్ళమే అని అనుకోవటంలో పై మెరుగుల్లో తప్ప ప్రపంచంలో అందరూ ఒకటే అని ఏమిటి? అందుకనే కాబోలు ఉద్రేకం వచ్చినప్పుడు అందరూ ఒకే రకంగా ప్రవర్తిస్తారు. ఆకలి వేసినప్పుడు, కోపం వచ్చినప్పుడు, విచారం కలిగినప్పుడు, ప్రేమ సందర్భాల్లో అంతా ఒకే విధంగా ప్రవర్తిస్తారు. భేదాలు పై పూతలోపే, పూత కరిగిపోతే అంతా ఒకటే సరుకు. మనసులో ఈ ఆలోచనలు చెలరేగుతున్నాయి. కళ్ళతో ఆమెను తీక్షణంగా చూశాడు. మనసులో ఆలోచనలు కట్టబడినాయి. అతని కళ్ళకి ఆమె ఒక్క క్షణం సూర్యరావుగా, ఒక క్షణం శాతవాహనుడిగా, ఒక క్షణం బాలకృష్ణుడిగా, ఒక క్షణం శివరావుగా, ఒక క్షణం సీతారామారావుగా ఆ భోగం స్త్రీ సీతారామరావు కళ్ళకి కనిపిస్తూ ఉంది. ఆమె తల చుట్టూ తన స్నేహితు తన తలలు గిర్రున తిరుగుతున్నాయి. తమ తలల మధ్యన ఉన్న ఆమె తల ఒకప్పుడు పగలబడి నవ్వుతున్నది, ఒకప్పుడు విరగబడి ఏడుస్తున్నది. తన తలతో సూర్యరావు తల ఎట్లా ఉంది. సూర్యరావు తల మాట్లాడుతున్నట్టు సీతారామారావు ఊహిస్తున్నాడు. రేయ్, మనం ఆంధ్రులం, ఆంధ్ర ప్రజానికం, పంచశకలం. మనం ఆంధ్రులు నుడీకారం, ఆంధ్రులు సంస్కారం, ఆంధ్రులు ప్రతాపం, విజ్ఞానం, ఆంధ్రుల బండారం ఏమిటో మూర్తిభవించినా ఏంట్రా? ఈమె ఆంధ్రమాత, సాక్షాత్తు ఆంధ్రమాత. మనలో ఉన్న గుణాల్ని ఆమెలో కరుడు కట్టినాయి. ఆంధ్రమాతను పూజిద్దాం రండి, పువ్వులు తండి, ఆంధ్రమాత నీకు జోహారు అని సూర్యరావు తల మాట్లాడుతున్నట్టు సీతారామారావు ఊహించాడు. తర్వాత వెంటనే శాతవాహన తల మాట్లాడుతున్నట్టు సీతారామారావు కనిపించింది. శాతవాహన తల, మనం మురికి కాలవలం, ఇది మహాసముద్రం. ఆంధ్రదేశంలో ఉన్న మురికి కాలవలన్నీ ఎప్పుడో ఈ మహాసముద్రంలో కలవవలసిందే. అందువల్ల ఆంధ్రులందరికీ ఇది పుణ్యతీర్థం. ఈ మురికి మహాసముద్రంలో జలక్రీడలాడుదాం రండి. ఆంధ్ర మహజనులారా, ఆంధ్ర నుడికార్ ప్రియులారా రండి, తీర్థం పుచ్చుకుందాం పొండి అనేసి శాతవాహనుడి తల చెప్పినట్టు అనిపించింది. మళ్ళీ టక్కున బాలకృష్ణ తల ఇలా అంటుందట, ఓ మహాజనులారా, మా నాన్న ఉన్నాడు చూశారు అని ఆయన చెప్పడం మొదలుపెట్టాడట. మిగిలిన తలలన్నీ, రేయ్ నోర్మి, ఈ పవిత్ర స్థలంలో మీ నాన్న పేరు ఎత్తావా అంతే అనేసి మిగిలిన తలలు బాలకృష్ణుడి తలని హెచ్చరించాయంట. అయినా బాలకృష్ణుడి తల, నా మాట వినండి, లేకపోతే మీతో స్నేహం వదులుకుంటాను, నేను ఆంధ్రమాతనై కూర్చుంటా అని అనగానే మిగిలిన తలలు బెదిరిపోయి ఊరుకున్నాయట. బాలకృష్ణుడి తల, మా నాన్న ఉన్నాడు చూశారు అని ఆయన మళ్ళీ చెప్పడం మొదలుపెట్టాడట. కలియుగంలో మురికి మహాసముద్రమే ఆంధ్రమాతై కూర్చుంటుందని ఆయన చెప్పినట్లే జరిగింది.
ఈమె ఆంధ్రమాత. ఈ మన మాత ఆంధ్రదేశంలో ఉన్న మురికినంతా తన అంకంలోకి తీసుకొని ఆంధ్రమాతగా ఉబ్బింది. మురికి వల్ల మొత్తం సంఘం పొడుగు కాకుండా దానికి ప్రత్యేక స్థలాన్ని నిర్ణయించారు మన పూర్వులు. శివుడు విషాన్ని తన కంఠంలో ఉంచుకొని లోకాన్ని రక్షించినట్లు ఈమె ఈ మన మాత మురికిని తన అంకంలో ఉంచుకొని ఆంధ్రదేశాన్ని రక్షిస్తూ ఉంది. ఈమెకి నా ధన్యవాదాలు అని మన బాలకృష్ణుడు తల చెప్పిందంట. ఇంక చివరగా శివరావు తల. ఈమెని మాత అంటున్నాడని మీరు శంకిస్తున్నారేమో. అట్లాంటి శంక మీరు పెట్టుకోవద్దు. తల్లైనా, తండ్రి అయినా, కూతురైనా, భార్య అయినా, సోదరైనా, స్నేహితుడైనా వీరందరినీ ప్రేమించడానికి కారణం సెక్సే. అసలు ఏ వస్తువైనా ప్రేమించే శక్తినిచ్చేది సెక్సే. మానవులను ప్రేమించడానికి, సంఘాన్ని ప్రేమించడానికి, దేశాన్ని ప్రేమించడానికి అన్నిటికీ కారణం సెక్సే. ఇటువంటి పవిత్రమైన వాంఛను మీరు దాచుకోకూడదు, తీర్చుకోవడానికి వెనకొంచి వేయకూడదు. ఈ మాటలు విని సీతారామారావు ఓరి భగవంతుడా అని ఒక్క అరుపు అరిచి బయటికి పరిగెత్తాడు. ఎక్కడ ఆగకుండా రోడ్డు వెంబడి ముక్కుకు సూటిగా వెళ్ళిపోతున్నాడు. ఒక యానాదివాడు తాగి తూలుతూ ఎదురుగుండా వస్తున్నాడు. వాడు తాగడం వల్ల రాగాలు తీస్తున్నాడు. వాడి భార్య రెక్క పట్టుకొని తీసుకు వెళుతూ ఉంది. వాడు మధ్య మధ్య విదిలించుకొని ఉండవే అని ఆమె డొక్కలో తండుతున్నాడు. వెంటనే సీతారామారావు అది చూసి వాళ్ళ దగ్గరికి వెళ్ళి తాగావెట్రా అని అడిగాడు సీతారామారావు. చెప్పవే, దొర ఏందో అడుగుతున్నాడు అని వాడి పెళ్ళాన్ని అడిగాడు. నీకేమయ్యా, తాగితే తాగుతాడు, అది నా మగుడు అని రెక్క పెట్టుకొని ఆ యానాది పెళ్ళం తీసుకొని వెళ్ళిపోయింది. సీతారామారావుకి సంఘాన్ని తన్నబుద్ధి అయింది. కానీ ఎట్లా? సంఘానికి తల ఎక్కడో తోకెక్కడో ఉదరం ఎక్కడో ఎట్లా తన్నేటట్లు నేను ఈ రోడ్డు చివరి దాకా నడిచి వెళ్ళి మలుపు తిరిగాడు. రోడ్డు పక్కనే దేవాలయం ఉంది. దాని ముందు మీటింగ్ జరుగుతుంది. అక్కడ జనం తండోపతండాలుగా ఉన్నారు. వాళ్ళని చూసేటప్పటికి ఎన్నాళ్ళ నుంచో తాను వెతుకుతున్న సంఘం తనకు కనపడకుండా తప్పించుకునే సంఘం అదే అని అనిపించింది. గబగబా జనం మధ్యకి వెళ్ళాడు. వేదిక మీద పరబ్రహ్మశాస్త్రి, నాగాలింగం, రాంభొట్టు, విశ్వేశ్వరరావు, చైతన్యస్వామి కూర్చొని ఉన్నారు. వాళ్ళ మెడలో బండెడు పూలమాలలు ఉన్నాయి. ప్రజలు వాళ్ళని దేవతా ప్రతిమలు చూసినట్లు తన్మయత్వంతో రెప్ప వేయకుండా చూస్తున్నారు. వాళ్ళు ఒక్కొక్కళ్ళు లేస్తున్నారు, ఉపన్యాసాలు ఇస్తున్నారు. ప్రజల్లో ఉన్న దారిద్ర్యం పోవాలంటున్నారు, అజ్ఞానం నశించాలి అంటున్నారు. ప్రజలు పడుతున్న కష్టాలకు కన్నీరు కారుస్తున్నారు. వాళ్ళ ఉపన్యాసాలకు ప్రజలు పరవశత్వం పొంది మాట మాటికి చప్పట్లు కొడుతున్నారు, జై జైలు కొడుతున్నారు. సీతారామారావుకి ఆశ్చర్యం వేసింది. వాళ్ళ మెడలో ఉన్న పూలమాలలు, వాళ్ళ కుర్చీల్లో కూర్చున్న వైఖరి, ప్రజల చప్పట్లు, వాళ్ళ ఆనందం ఇవన్నీ అతను కలవరపరిచాయి, అతనికి కంపరం కలిగించాయి. వీళ్ళ ప్రజలకు నీతులు చెప్పేది. వీళ్ళు చేస్తున్న దురహంతాలు, మోసాలు, అన్యాయాలు ప్రజలు అప్పుడే ఎట్లా మర్చిపోయారు? తమ ప్రవర్తన మార్చుకోకుండా ప్రజలకు ధర్మోన్యోపన్యాసాలు చెప్పడానికి ఇచ్చి సిగ్గులేదు వీళ్ళకి అని అతను తొకతగా ఉడికిపోతున్నాడు. వేడి ఊర్పులు ఊడిస్తున్నాడు. హృదయంలో నుండి బయటికి రావడానికి ఏదో గిలగిలా తన్నుకుంటూ ఉన్నాడు. నాగాలింగం ఉపన్యాసం పూర్తి చేసుకొని కూర్చున్నాడు. చప్పట్లు కొట్టారు, జై జైలు అన్నారు అందరూ కూడా. అధ్యక్షులు నెమ్మదిగా లేచి సవనీయంగా ఇంకా ఎవరైనా మాట్లాడేవాళ్ళు ఉంటే ఈ వేదికపైకి రండి అనేసి అన్నాడు. వెంటనే నేను మాట్లాడతాను అని జనంలో నుంచి సీతారామారావు కేకవేశాడు. ఆ ధ్వనికి ప్రజలంతా నిశ్శబ్దపూరితులయ్యారు. ప్రజల దృష్టి అతనికి వైపుకు ఒక్కసారిగా మరలింది. అధ్యక్షులు దయచేయండి అనేసి సీతారామారావుని పిలిచాడు వేదికపైకి. సీతారామారావు ప్రజలను నెట్టుకుంటూ వెళ్ళి వేదిక ఎక్కాడు. వేదిక మీద ఉన్న వాళ్ళు ఇతన్ని ఎరిగిన వాళ్లే. సూర్యప్రకాశ్రావు తనకి దగ్గర బంధువు కూడాను. అతను ఆకారం భయంకరంగా ఉంది, తూలిపోతూ ఉన్నాడు. అతను చూసి వేదిక మీద ఉన్న వాళ్ళంతా గాబరా పడి వాళ్ళలో వాళ్ళ గుసగుసలాడుకోవడం మొదలుపెట్టారు. అతని జ్ఞానాన్ని తీక్షణంగా చూస్తూ, వీళ్ళ మీకు నీతులు ఉపదేశించేది, వీళ్ళ మాటలు వినటానికి మీరంతా తహతహలాడుతున్నారా? వీళ్ళనా మీరు గౌరవించేది? వీళ్లలో ఒక్కడికైనా మంచి బ్రతుకులు ఉన్నాయా? వీళ్ళంతా దుర్మార్గులు, ద్రోహులు, మోసగాళ్ళు, అవినీతిపరులు అని బిగ్గరగా కేకలు వేశాడు. ప్రజలు నిశ్చేష్టులై చూస్తూ కూర్చున్నారు. వేదిక మీద కూర్చున్న నాయకులు బిక్కమొకాలు వేసుకొని ఒకరి మొఖాలు ఒకరు చూసుకుంటున్నారు ఈ సీతారామారావు మాటలతో. ఇందులో మీకు నీతులు చెప్పదగ్గవాడు ఎవడో? ఈ పరబ్రహ్మశాస్త్రిగాడా? వీడు ఇందాకే మీకు శీలం గురించి అత్యుత్తమైన ఉపన్యాసాన్ని ఇచ్చాడా? మీరంతా చప్పట్లు కొట్టారు దానికి. వీడు చేసే పని ఏమిటి? వీడి మరదలకి ఎందుకు పెళ్లి కాలేదో అడగండి ఒకసారి. ఎప్పుడైనా తన్ని
అడిగారా? ఇతని మరదలు ఇతనింట్లోనే ఎందుకు ఉంటుందని ప్రశ్నించారా? ఇంకా తర్వాత చూస్తే ఈ నాగాలింగాన్ని మీరే ఎరుగుదురు. ఎప్పుడు తనకు టైపిస్ట్గా మలయాళీ కుర్రదాన్ని ఎందుకు పెట్టుకుంటాడో అడగండి. ఎర్రగా సన్నగా మృదువుగా ఉండే కుర్రవాళ్ళు తప్ప మిగిలిన వాళ్ళు టైప్ చేయడానికి పనికిరారా? ఎవరూ లేనప్పుడు తను టైపిస్ట్ తల నిమురుతూ కూర్చోవడం ఎందుకు అడగండి వీడికి అసలు. ఇక చేనేత పరిశ్రమ అంటే ఎంతో ఇష్టం ఈ రాంభట్లు వాళ్ళమ్మ. గొంతు పిసికి 60,000 కాజేశాడు ఈ విశ్వేశ్వరరావు, ఇంత పెద్ద ఎదవ. మరి వీడికైనా బుద్ధి ఉందా? మొన్న అభం శుభం తెలియని 10 సంవత్సరాల పిల్లని తాయం పెడతాను రమ్మని ఇంట్లో పిలిచి ఏం చేశాడు? ఒక నెల రోజులు మీరు ఆ విషయం చాలా గుబ్బుగా చెప్పుకుంటారే, వీడిని బహిష్కరించాలని తీర్మానించుకుంటారే, అప్పుడే మర్చిపోయారా? ఇంకా ఈ సూర్యప్రకాశరావు సంగతి మీ అందరికీ తెలిసిందే. ధర్మసత్రం కడతానని దాని డబ్బులు 10,000 కాజేశాడు. వాళ్ళ ఇంటి పక్కన ఉన్న పాప ఇల్లు తాకట్టు పెట్టుకొని డబ్బు వడ్డీకి ఇచ్చి ప్రస్తుతం అతని భార్యని వశం చేసుకున్నాడు. దానితో పాపయ్యకి పిచ్చి ఎక్కింది. అలా పాపయ్య రోడ్డున పడ్డాడు. వీళ్ళ మీకు నీతులు చెప్పేది? లోక కళ్యాణార్థం ధర్మాన్యోపన్యాసాలు చేసే త్యాగమూర్తులు వీళ్ళ, ప్రజలను ఉద్ధరించే నాయకులు వీళ్ళ అని సీతారామారావు గట్టిగా అరుస్తూ ఉన్నాడు. అతను మాట్లాడుతూ ఉంటుంటే ప్రజలు నోళ్లు తెరుచుకొని వింటూ ఉన్నారు. వేదిక మీద ఉన్నవాళ్ళు కుచించుకుపోతూ ఉన్నారు. ఎవరికి ముందుకు రావడానికి ధైర్యం చాలటం లేదు. ఎవరికి వాళ్ళు తమను గురించి తాము అంతర్రహస్యాలు బయట పెడుతూ ఉంటుంటే ప్రాణాలు బెగ్గబెట్టుకొని ఆ వేదిక మీద ఉన్న రాజకీయ నాయకులందరూ కూర్చున్నారు. అధ్యక్షుడితో సూర్యప్రకాశరావు తాగాడు, దింపండి, అట్లా చూస్తారేం అన్నాడు. కానీ అధ్యక్షుడికి ఊపిరి సలపటం లేదు. సీతారామారావు మాట్లాడుతూనే ఉన్నాడు. ప్రజల్లో నుండి మీ సంగతులు ఏమిటో కూడా కాస్త చెప్పు అని కేక వేశాడు ఒకడు. నా సంగతితో పనే ఉందిరా, నేను మీకేమి నీతులు చెప్పడం లేదు, నేను ఆచరించిన సిద్ధాంతాలు మీకు బోధించడం లేదు అన్నాడు సీతారామరావు. మరి ఇందాక నుంచి ఏడ్చిందేమిటి అని ఆ సంఘంలోంచి ఒకడు అడిగాడు. మీకు నీతులు చెప్పేవాళ్ళు చూసి మోసపోవద్దని చెబుతున్నాను. వీళ్ళ కపట ప్రవర్తనని, వీళ్ళ నీచ స్వభావాల్ని మీకు తెలియజేస్తున్నాను. అన్నీ ఏడ్చావులే, దిగు. ప్రజల్లో గోల బయలుదేరింది. ఈలల వేయటం, వెగిలి నువ్వులు నవ్వటం, చప్పట్లు కొట్టడం ప్రారంభించారు. సోడా బుడ్డి కీచుమంది. అధ్యక్షుడికి ధైర్యం వచ్చింది. ఇక కూర్చుకో అనేసి అన్నాడు సీతారామారావుని. భుజం పట్టుకు లాగుతూ ఉన్నాడు. సీతారామారావు దాన్ని విదిలించుకొని, ఇదిగో అధ్యక్షుల వారి సంగతి చెప్తా వినండి. ఈయన స్వాముల వారు కదా, శుద్ధ చేతన స్వరూపం కదా, సర్వ సంఘ పరిత్యాగి కదా, ఈయన చేస్తున్న పనులేమిటో తెలుసుకోండి అని బిగ్గరగా అన్నాడు. చైతన్య స్వామి ముఖాన్ని నెత్తురు లేకుండా పోయింది. అప్పట్నే కుర్చీలో అలా శతకులు పడిపోయాడు. చెప్పాల్సిందని ప్రజలకు కేకలు వేశారు. స్వాముల వారి ప్రపంచం మిథ్య అని చెబుతున్నారు. జీవి తన జీవితం అంతా భగవంతుని చేరడానికే ప్రయత్నించాలని బోధ చేస్తున్నారు. కానీ వీరేం చేస్తున్నారో అడగండి. ఈ బోధలు, ఈ నియమాలు తాము అనుసరించవలసిన అవసరం లేదా? ఇవన్నీ అజ్ఞానుల కోసం ఏర్పడ్డవా? కానీ జ్ఞాని వీటికి అతీతుడిగా అంటారా? తాను జ్ఞాని కనుక ఏం చేసినా తప్పు లేదని అనుకుంటారా? ఒక కుర్రదాన్ని వేదాంత బోధం చేస్తూ తన దగ్గరికి తీసుకొని వచ్చాడు. అతను దాంతో ఈ విధంగా మాట్లాడాడు. ఈ ప్రపంచమంతా ఒట్టి మాయ అనేసి, ఎవరిని నమ్మొద్దనేసి, తననే నమ్మాలన్నట్టు ఆ పిల్లతో బోధించాడు. అయినా మనం కలుసుకోవడంలో తప్పేముంది? దురదబురితో గోక్కోవడం లేదా అని బోధన చేశాడు. ఆ కుర్రది ఈ సిద్ధాంతాన్ని ఆచరణలో పెట్టింది. సాముల వారితోనే కాకుండా అక్కడ పోయేటప్పటికి అందరితోటి కూడా ఆ విధంగా ప్రవర్తించేది. స్వామీజీకి ఆగ్రహం వచ్చి ఆశ్రమంలోంచి తరిమేశాడు. ఆ పిల్ల తిరిగి ఆత్మహత్య చేసుకుంది. అడగండి, నా మాట అబద్ధమేమో? జనానికి ఈ విషయం వినటానికి ఆహ్లాదకరంగా ఉంది. సంతోషంగా గోల చేస్తున్నారు. చైతన్య స్వామి బుసలు కొడుతున్నాడు. సీతారామారావు మాట్లాడుతూనే ఉన్నాడు. ఇక మీ సంగతి చెప్తాను. అసలు తప్పంతా మీదే. ఎవరేం చెప్పినా చెప్పేది ఎవరైనా వెర్రిమొహాలు వేసుకొని వింటూ ఉంటారు. మీకు బుద్ధి లేదు, మీరు గొర్రెలా? ఎవరేం చెప్తున్నారో అని ఆలోచించుకునే ఆలోచన శక్తి మీకు లేదా? ఇహిహి అనేసి వెర్రిగా నవ్వాడు. తన వెక్కిరింపు తనకు సంతోషం కలిగించింది. ప్రజల్లో ఎక్కువ మంది నవ్వుకున్నారు, కానీ కొంతమంది ముఖాలు మార్చుకున్నారు. పిచ్చెక్కింది అని కొందరు, మదం అందించాలి అని మరికొందరు అన్నారు. వేదిక మీద ఉన్న పెద్ద మనుషులు కొంచెం ధైర్యం వచ్చి వెంటనే సూర్యప్రకాశరావు కోపంతో ఉపాయం ఆలోచించాడు. సంఘ సంస్కృత ప్రజాహిత జీవితానికి వ్యక్తిగత జీవితానికి సంబంధం లేదు అని అన్నాడు. వీడి మాటలు నమ్మకండి, మిమ్మల్ని మోసం చేయడానికే ఈ చెప్పే మాటలు ఇవి. చెప్పేవాళ్ళు వ్యక్తిగత జీవితాలను మీరు జాగ్రత్తగా పరిశీలిస్తూ ఉండాలి. ఒక వ్యక్తి భావాలని, అభిరుచులను, అభిప్రాయాలను నిర్ణయించేది వ్యక్తిగత జీవితమే అని మర్చిపోకండి. మీరు అజ్ఞానులు, మూర్ఖులు,
పందులు అని ప్రజల నోటికి వచ్చినట్లు సీతారామారావు తిట్టడం మొదలుపెట్టాడు. అవకాశం కోసం నిరీక్షిస్తున్న సూర్యప్రకాశరావు దిగ్గున లేచి సీతారామారావుని ఒక పెట్టిన పక్కకు నెట్టి ప్రజలను ఉద్దేశించి ఆవేశంతో, వీడు తాగుబోతు, హంతకుడు, వీడు మిమ్మల్ని ఇంత నీచంగా తిడుతూ ఉంటే మీరు ఎలా సహించి ఊరుకుంటున్నారు? మీరు ఆంధ్రమాత పుత్రులు కదా? మీలో ఉన్న ఆంధ్ర రక్తం కాదా? ఆంధ్ర శౌర్యం, ఆంధ్రుల ప్రతాపం ఏమైనవి? అవమానంతో ఎలా ఊరుకుంటున్నారు అనేసి వాళ్ళని రెచ్చగొట్టాడు. తన్నండి, పొడవండి అని బండబూతులు కూస్తూ వేదిక మీద ఉన్న సీతారామారావుని ఒక తన్ను తన్నాడు. సీతారామారావు ఆ బల్ల మీద నుంచి దబ్బున కింద పడ్డాడు. వెంటనే లేచి, నా ఒంటి మీద చెయ్యి పడిందా మీ ప్రాణం పోయిందే, ప్రాణాల ఆశకు వదులుకుంటే వాడెవడైనా ఉంటే నా ముందుకు రండ్రా అని సీతారామారావు గద్దించాడు. అతని ఆకారం భయంకరంగా ఉంది. ఏ పని చేయడానికైనా వెనుకాడేటట్లు లేడు. మొక్క కవళకులు చెబుతున్నాయి. జనం ముందుకు రావడానికి భయపడింది. ఎవరు వాళ్ళు తమనే సంబోధిస్తున్నాడు అనుకున్నారు. ముందు దెబ్బ తన మీద పడుతుందనుకున్నారు. వెనక వాళ్ళు బండబూతులు తిడుతూ ముందు వాళ్ళని వేదిక దగ్గరకు తోస్తున్నారు. ముందు వాళ్ళు మాత్రం నెగడదని నుంచున్నారే కానీ కదలడం లేదు. అతడు అలాగా కుర్చీ చేత్తో ఎత్తి పట్టుకొని, రాకండి, ఒక అడుగు ముందుకు వేశారా తలలు పగిలిపోతాయి అన్నాడు. ప్రజలు భయపడుతూ ఉంటే అతనికి కసి ఎక్కువైంది. మీరంతా ఒట్టి పిరికి వెదలు, రారే, నుంచున్నారేమే, రండ్రా అని సీతారామారావు గర్జించాడు. ఇంకా చూస్తారే, తన్నండి, వాడు దుర్మార్గుడు, భార్యను పిల్లలను బాది వచ్చాడు, చూస్తూ ఊరుకుంటే ఏమైనా చేస్తాడు అని జనంలోంచి ఎవరో కేక వేశారు. ఆ గొంతు అతనికి బాగా పరిచయం. సీతారామారావు ఎవరిదా ఆ గొంతుని చూశాడు. అటు ఇటు చూస్తే ఆ గొంతు రామయ్య తాతది. జనాన్ని నెట్టుకుంటూ ముందుకు వస్తున్నాడు. జనం అనుసరిస్తూ ఉన్నారు. రామయ్య తాత, నువ్వారా? నీ సంగతి ఒక్కటేకి మిగిలి ఉంది. ఈ రామయ్య తాత ఉన్నాడు చూశారు, ఇంత ముసలివాడా అనేసి మొదలు పెట్టబోతుంటే, పడేయండి, పట్టుకోండి అని కేక వేశాడు రామయ్య తాత. చైతన్య స్వామికి ధైర్యం వచ్చింది. సీతారామారావు నించున్న బల్ల పడతోశాడు. బల్లతో పాటు సీతారామారావు కింద పడ్డాడు. జనం విరుచుకు మీద పడ్డారు. తన్నండి అనేసి ఎవరికి వచ్చినట్టు వాళ్ళు సీతారామారావుని బాదారు. నోటికి వచ్చిన బూతులు కూశాడు. తలకో తన్ను తన్నారు. సీతారామారావు కదిలే ఓపిక లేదు. అలాగే మాట్లాడకుండా పడి ఉన్నాడు. రామయ్య తాత దగ్గరికి వచ్చి పలకరించాడు. బాబు, ఇప్పుడు ఎట్లా ఉంది అనేసి అన్నాడు. బాగానే ఉంది తాత, నీ మనడకు ఒక సహాయం చేస్తావా అని అడిగాడు. ఏమిటి బాబు అని అన్నాడు రామయ్య తాత. నీ మనమరాలతో నన్ను క్షమించమని చెప్పు తాత అని అన్నాడు. అది ఎప్పుడో క్షమించి ఉంటుంది బాబు. తాత, ఇంక నేను చేసిన తప్పేమిటో నాకు తెలియడం లేదు. ఇంతమంది చెయ్యని పాపం నేను చేశానా తాత? నాకేమీ తెలియటం లేదు తాత. బాబు, నీతో మాట్లాడి నాకు మొహం మత్తింది. అయినా నీతో కొద్దిసేపు మాట్లాడతాను, నడు ఆ గన్నేరు చెట్టు కింద కూర్చుందాం అనేసి సీతారామారావుని రెక్క పెట్టుకొని నెమ్మదిగా లేపి ఆ నిద్ర గన్నేరు చెట్టు దగ్గరికి తీసుకువెళ్ళాడు. దాని పక్కన చిన్న వంతెన ఉంది. ఆ వంతెనకి ఎదురుగా పిల్లల బడి, దానికి కొంచెం దూరంగా ఒక ఆశ్రమం ఉన్నది. ఆ గన్నేరు చెట్టు కింద కూర్చున్నారు. రామయ్య తాత సీతారామారావుని వంతెన మీద కూర్చోబెట్టాడు. మెల్లగా బళ్ళన్నీ పోతూ ఉన్నాయి. సూటు వేసుకొని టకా నడుస్తూ ఒక ఉద్యోగి వెళుతూ ఉన్నాడు. పంచి ఎగగట్టుకొని గంధం బొట్టు పెట్టుకొని ఏవో మంత్రాలు కొనుక్కుంటూ ఒక పురోహితుడు బ్రాహ్మణుడు వెళుతున్నాడు. ఒక కారు వెళ్ళింది, ఒక జట్కా బండి వెళ్ళింది. ఇలా వంతెన మీద వెళుతున్న అన్నీ కూడా సీతారామారావు గమనిస్తూ ఉన్నాడు. వీటిని చూస్తూ ఉంటే సీతారామాకి ప్రపంచ స్వభావం ఎన్నాళ్ళ నుంచి దేనికోసం తాను వెతుకుతున్నాడో అది అర్థమైనట్లు అనిపించింది. అతను పశుదశను దాటి ఆధ్యాత్మికవాదాన్ని దాటి భౌతికవాదంలోకి సంఘం అభివృద్ధి చెందుతూ ఉందని అనుకున్నాడు. అది నిజమే. కానీ సంఘంలో ఈ 3 దశలకు చెందిన వారు ఉంటున్నారు. ఒక వాదం మరొక వాదాన్ని రూపుమాపడం లేదు. వివిధ దశలకు సంబంధించిన కార్లు, గుర్రాలు, ఎడ్లబళ్ళు అన్నీ సంఘంలోనే ఉంటూనే ఉన్నాయి. అన్నిటి అవసరం ఉంటూనే ఉంది. నేటి పని ఆ పని చేసుకొని పోతూ ఉన్నాయి. ఒకటి వచ్చి రెండో దాన్ని అవసరం లేకుండా చేయటం కానీ, నామరూపాలు లేకుండా చేయటం కానీ లేదు. మానవ సంఘం ఎన్ని దశలు దాటినా, ఎంత పరిణామం చెందిన అన్ని దశలకు సంబంధించిన లక్షణాలు ఎప్పటికప్పుడు సంఘంలో ఉంటూనే ఉన్నాయి. ఈ అన్ని లక్షణాలను కలుపుకొని సంఘం వృద్ధి చెందుతూ ఉంది. అయినా ఒక దశ నుంచి మరో దశకు రావటం అంటే ఏమిటి? ఈ ప్రశ్నకు అతనికి వెంటనే జవాబు దొరకలేదు. కానీ తనకి ఏదో నూతన దృష్టి ఏర్పడుతూ ఉన్నట్లు అనిపించింది. కానీ ఆలోచించి బుద్ధి పుట్టలేదు. అలాగే చూస్తూ కూర్చున్నాడు. రామయ్య తాత అతని వంక పరికరించాడు. నిమిషాలు గడిచిపోతున్నాయి. రామయ్య తాత
సీతారామారావు తేరి పారా చూసి మెల్లగా మాటలు మొదలుపెట్టాడు. జ్ఞానం కావలసిందే బాబు. జ్ఞానం లేకపోతే అభివృద్ధి ఉండదు. మానవుడు ప్రకృతిలో భాగమే అవటం వల్ల జ్ఞానమే లేకపోతే ప్రకృతికి దాసుడిగానే ఉండేవాడు. ప్రకృతి నుంచి మానవుడిని వేరు చేసింది జ్ఞానమే. ఈ జ్ఞానం వల్లే మానవుడు ప్రకృతిని విడిగా చూడగలుగుతున్నాడు. ప్రకృతి స్వభావాన్ని అర్థం చేసుకొని దాన్ని లోబరుచుకోగలుగుతున్నాడు. తన భవిష్యత్తుకు తానే కర్త అవుతున్నాడు. కానీ జ్ఞానాన్ని రెండు వైపులా పదును ఉంది. జ్ఞాన భాండారాన్ని ఎప్పటికప్పుడు నింపుకుంటూ ఉంటూనే ఉంది. అది మానవుణ్ణి అభివృద్ధికి ఉపయోగపడుతుంది. దానికి నిత్య నైవేద్యం అవసరం. లేకపోతే ఎదురు తిరిగి తను సృష్టించిన మానవజాతిని సర్వనాశనం చేస్తుంది. నీ దుర్గతికి ఇదే కారణం బాబు. నీకు జ్ఞానం ఉంది. ఇటీవలి ప్రచారంలోకి వచ్చిన సిద్ధాంతాన్ని అర్థం చేసుకున్నావు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారినాయి. ఆ సిద్ధాంతం ప్రచారంలోకి వచ్చిన తర్వాత నీకు కొత్త విషయాలు అనుభవంలోకి వస్తున్నాయి. అప్పుడు నీకు జ్ఞానం నూతన సమస్యలను పరిష్కరించడానికి సహాయపడటం లేదు. నీలో నిజమైన మానవత్వం, సక్రమైన సంస్కారం ఉంటే నువ్వేమి చేసి ఉండేవాడివో తెలుసా? నీ జ్ఞాన భండారాన్ని కొత్త విషయాలతో నింపేవాడివి. ఇప్పటికున్న జ్ఞానంతో సమస్యల ఒత్తిడితో కొత్త మార్గాన్ని అన్వేషించేవాడివి కాదు. సులక్షణంగా అభివృద్ధి చెంది లోక కళ్యాణార్థం పాటుపడేవాడివి. కానీ నువ్వు అలా చెయ్యలేదు. అలా చేయక నీకున్న జ్ఞానంతో ఈనాటి సమస్యలు పరిష్కారం కావని తేల్చి అనాది నుంచి వస్తున్న సిద్ధాంతాలన్నీ ఏ విధంగా తప్పో నిరూపించి ఈ ప్రపంచంలో చేసేది ఏమీ లేక ఇలా మిగిలిపోయావు. నువ్వేమన్నా అనుకోగాని ఇందులో నువ్వు కొత్తగా కనిపెట్టింది, అద్భుతంగా నిరూపించింది ఏమీ లేదు బాబు. పాత సిద్ధాంతాలన్నీ ఒకదాని తర్వాత ఒకటి అసంపూర్ణమని తెలుసుకున్నావు కదా. ఎప్పటికప్పుడు మనం కొత్త సిద్ధాంతాలని, కొత్త జ్ఞానాలని తెచ్చుకుంటూ ఉంటున్నాము కదా. ఇక నువ్వు పాత సిద్ధాంతాలని తప్పు అని రుజువు చేయగలగటంలో ఆశ్చర్యం కానీ గొప్ప కానీ ఏమైనా ఉందా? అదేవిధంగా అనుభవం వల్ల ఇప్పుడున్న జ్ఞానం కూడా అసంపూర్ణమని తెలుసుకునే స్థితికి రావడంలో కూడా ఆశ్చర్యం ఏమీ లేదు. మానవుడికి ఆ స్థితి కలగడం మంచిది కూడా. కానీ ఈ స్థితి కొత్త మార్గాలను అన్వేషించడానికి, కొత్త విషయాలను తెలుసుకోవడానికి ప్రోత్సాహం ఇవ్వాలి. అలా కాక ఆ జ్ఞానాన్ని తాను నాశనం చేసుకోవడానికి ఉపయోగించే వ్యక్తి మానవుడు కాదు, పరమ కిరాతకుడు, ఘోర రాక్షసుడు. బాబు, ఇప్పుడు నీ మనసు కలవరపెడుతున్న సంశయం ఏమిటో నాకు తెలుసు. తాత, నా జ్ఞానం ఉందని అంగీకరించావు కదా. మరి నేను ముందుకి పోక వెనక్కి రావడానికి కారణం ఏమిటి అని అడగదలుచుకున్నావు. చెబుతాను బాబు, చెబుతాను. అది కూడా చెబుతాను. జ్ఞానం ఒకటే మానవ అభివృద్ధికి సహాయపడదు. దాన్ని సంఘ శ్రేయస్సుకు ఉపయోగించబడేటట్టు చేస్తే మనస్తత్వం కూడా మనకు ఉండాలి. కత్తి ఉంది, దాన్ని ఉపయోగించి ఉత్తమ సంస్కారం గలవాని చేతిలో పడితే సంఘ శ్రేయస్సుకు ఉపయోగపడుతుంది. లేకపోతే అది సర్వనాశనానికి ఉపయోగపడుతుంది. అధికారం ఉంది, అది అంతే. జ్ఞానం కూడా అంతే. నీకే విషయ వ్యవస్థ వచ్చింది. ఈ విషమావస్థలో పడే ఎన్నాళ్ళు నువ్వు దారి తన్ని లేకుండా కొట్టుకుంటున్నావు. నీవు కొద్దో గొప్ప జ్ఞానాన్ని సంపాదించావు, కానీ జీవితపు లోతుల అనుభవంలోకి రాలేదు. జీవిత ప్రవాహం ఒడ్డున నిలబడి పుస్తక జ్ఞానంతో తృప్తిపడడం వల్ల జ్ఞానానికి తగిన మనస్తత్వం నీకు ఏర్పడలేదు. అందువల్లే జ్ఞాన సముపార్జన దానంతటా అదే నీకు ఆనందాన్ని, నీకు తృప్తిని ఇవ్వలేదు. అందువల్ల జ్ఞాన సంపార్జన దానంతటా అదే నీకు ఆనందాన్ని, తృప్తిని ఇవ్వలేకపోవడం వల్ల జ్ఞాన సంపార్జనతో పాటు నీ ఆనందం కాక మరొక ఆధారం నీకు కావలసి వచ్చింది. దానికోసం వెతికావు, ఆహర్నిశలు వెతికావు. నీకు అవసరమైన ఆధారం దొరికింది. నీకంటే తక్కువ జ్ఞానం కలవాళ్ళకి పట్టుగొమ్మలుగా పనికి వచ్చినవి నీకు పనికి రాలేదు. నీకు ఊతం ఇవ్వలేదు. నీ పట్టు తప్పింది. నీ జీవితానికి ఆధారం లేకుండా పోయింది. నీ పతనం ప్రారంభమైంది. అడుగు తగిలే వరకు వెళ్ళిపోయావు నాయన. పోయిన అంతటితోటన్నా ఆగావా? ప్రపంచంలో ఏమీ లేదని చెప్పి నీకు కూడా నీ పతనాన్ని సమర్థించుకోవడానికి కొన్ని కారణాలు కావాల్సి వచ్చాయి. కారణాలు కూడా మానవుడికి కోరుకోదగినది ఏమీ లేదని తేల్చేశావు. జ్ఞానానికి తగిన మనస్తత్వం లేకపోవటం వల్ల ఇంత దారుణమైన సంఘర్షణ, తపన, బేభత్సం జరుగుతుంది. గనుకనే సంఘాన్ని మెట్టు తర్వాత మెట్టు పైకి తీసుకువెళుతున్నారు. పరిణామం కప్పదట్లు వేయదు అని చెబుతారు. మానవుడు తనకున్న జ్ఞానాన్ని బట్టి ముందు చూడగలడు. ఈనాటి సంఘంలో ఉన్న మంచి, ఈనాటి సంఘంలో చెడు నిర్మూలించే నుంచి కలిసి వచ్చి సంఘం ఏర్పడుతూ ఉంది. దాన్ని బట్టి తర్వాత ఏం జరగబోయేదో కూడా ఊహించవచ్చు. కానీ ఈ ఊహలు యథాతథంగా జరగవు. ప్రకృతి శక్తులను, సంఘంలో ఉన్న శక్తులని, మానవుల్లో ఉన్న శక్తులని మనం ఇంకా పూర్తిగా మన ఆధీనంలోకి తెచ్చుకోలేదు. మనకున్న అనుభవాన్ని బట్టి, మనకున్న జ్ఞానాన్ని బట్టి ఒక ఆదర్శాన్ని పెట్టుకొని దాన్ని పొందడానికి కృషి చేస్తున్నాం. ఈ కృషిలో మనం అనుకోని అడ్డంకులు అనేక వస్తాయి. మనకు తెలియని విషయాలు తెలుస్తాయి. వీటితో ఎప్పటికప్పుడు మన జ్ఞానాన్ని, శ్లోకాన్ని నింపుకుంటాం. ఈ విధంగా క్షణక్షణం జ్ఞానం మారుతూ ఉండటం వల్ల ఎల్లప్పుడూ మన ఆదర్శం కూడా కొద్దో గొప్ప మారుతూనే ఉంటుంది.
కాబట్టి ఎంతో ముందుకి ఊహించి నిక్కచ్చిగా ఎలా జరుగుతుందని తేల్చుకొని దాన్ని బట్టి మన జీవితాల్ని నిర్ణయించుకోవడం అంటే అది అర్థం లేని పని. ఈ విధంగా ఊహించడం నీకు ప్రత్యేకత కాదు. అనేక మంది ఊహించగలరు, ఊహించారు, ఊహిస్తున్నారు. సంఘ పరిణామాన్ని గురించి నాకుండే ఊహలు నాకున్నాయి. కానీ ఈ ఊహలన్నిటికీ సంఘం మీద రుద్దడానికి నేను అంగీకరించను. ఎందుకో తెలుసా బాబు, మానవ మనస్తత్వం పరిపక్వ దశకు రానప్పుడు ఎటువంటి ఉత్తమ బీజాలు అయినా వెర్రితల్ల వేస్తుంది. రోగాన్ని బట్టి కదా ఔషధాన్ని నిర్ణయించవలసి ఉంటుంది. అందుకని ఈ సంఘంలో ఉన్న మానవుడికి అనేక దశలు దాటిన తర్వాత సంఘం ఎలా ఉంటుందో చెప్పటం అసత్యం. చెప్పటమే కాక అతని మనసుని చిందరవందర చేయటం అవుతుంది. ఈనాటి సమస్యల మీద బుద్ధి నిలపకుండా చేస్తుంది. కాబట్టి వచ్చే దశ గురించి చెబుతున్నాం. ఆ దశ ఎలా వచ్చిందో చెబుతున్నాం. అబద్ధం చెబుతున్నామని నువ్వు విచారించవలసిన అవసరం లేదు. అప్పటికి అది నిజమే. అనుభవం వల్ల జ్ఞానం అసంపూర్ణం అని తెలుసుకున్నప్పుడే మరికొన్ని విషయాలు కలుపుకుంటాం. అంతే బాబు, అంతే, అంతకంటే ఏమీ లేదు. ఇప్పుడు వెనక్కి తిరిగి చూసి జరిగినదంతా మోసమని, నీచార్థమని కల్పించుకొని నీ మనస్తత్వాన్ని పాడు చేసుకోవడం మంచిది కాదు. రామయ్య తాత ఈ విధంగా సీతారామారావు చెప్తూ పరీక్షగా చూశాడు. అతడు ఇంకా వంతెనపై వైపే చూస్తున్నాడు. జనం వంతెన మీద అటు ఇటు తిరుగుతున్నారు. తన చూపు మరల్చుకున్నాడు. ప్రశ్నించాడు. సీతారామారావు ఎందుకో దేనికోసమో ఆలోచిస్తూ ఉన్నాడు. దానికి రామయ్య తాత మళ్ళీ ఈ విధంగా చెప్పాడు. రామయ్య తాత చెప్పడం మొదలుపెట్టాడు. ఏమిటి, ఎందుకు అనే ప్రశ్నలు ఎలా పుట్టినాయో, ఎందుకు పుట్టినాయో తెలుసుకుంటే కానీ సరైన జవాబులు దొరకవు బాబు. అందుకని మొదటి నుంచి మొదలు పెడతాను. మానవులు ఆలోచించడం మొదలుపెట్టినప్పుడు ఈ ప్రశ్నలు పుట్టాయి. ప్రకృతి చర్యలను అర్థం చేసుకోవడానికి సహాయపడినాయి. అనేక సార్లు నువ్వు చెప్పినట్లు ప్రాణం నిర్నిమిత్తంగా పుట్టింది. ఒక ప్రయోజనాన్ని సాధించాలని రాలేదు. ప్రకృతి కూడా అంతే. ప్రకృతి ఉంది, దానికి కొన్ని నియమాలు ఉన్నాయి. ఆ నియమాలను బట్టి నడుస్తూ ఉంది. అంతేగాని దానికి ఒక ఆదర్శం లేదు. ఏ ఆదర్శాన్ని సాధించడానికి అది పరిణామం చెందలేదు. ఇటువంటి ప్రకృతిలో మానవుడు బ్రతకవలసి వచ్చింది. ప్రకృతి చేష్టలకు తట్టుకోలేని జీవాలు నశించినాయి, తట్టుకోగలిగినవి వృద్ధి చెందినాయి. అంటే ఇలా బ్రతికేది అపారం లేకుండా ఎక్కువ రోజులు బ్రతకగలవని గాక ఏ ఆలోచన లేకుండా బ్రతికినన్నాళ్ళు బ్రతికినాయి. ఇటువంటి జీవకోటిలోకి జ్ఞానం వచ్చింది. ఇలా ఎందుకు జరుగుతూ ఉంది, అలా ఎందుకు జరుగుతూ ఉంది అనే ప్రశ్నలు బయలుదేరినాయి. ఈ ప్రశ్నలు ప్రకృతిని అర్థం చేసుకోవడానికి ఉపకరించినాయి. ప్రకృతి స్వభావం అర్థం చేసుకోవడం మొదలుపెట్టగానే జీవకోటి స్వభావం మారవలసిన అవసరం కలిగింది. అంతకుముందు తను ఇష్టం వచ్చిన పనులు చేసుకుంటూ పోతున్న జీవకోటి ఇప్పుడు కొన్ని పనులు మాత్రమే చేయవలసి వచ్చింది. వెంటనే ఎందుకు అనే ప్రశ్న ఉదయించింది. ప్రకృతి నుంచి తప్పించుకోవడానికి, దాన్ని అర్థం చేసుకుని అనుకూలంగా పని చేయించుకోవడానికి ఆదర్శం అవసరమైంది. ఈ ఆదర్శం ఏ విధంగా నిశ్చయింపబడిద్దో తెలుసా బాబు, చెబుతా విను. మానవులు 10 మంది ఒక చోట చేరి ఒక పద్ధతిగా బ్రతకడం మొదలుపెట్టారు. ఈ పద్ధతే మానవుని భవిష్యత్తును నిర్ణయించింది. మానవుడు ఓం ప్రథమంలో మరొక పద్ధతి అవలంబిస్తే పరిణామం మరొక రకంగా ఉండేదేమో. అలా జరగలేదు. ఆచరణలో ఉన్న పద్ధతి ఎక్కువ మందిని బాధపెట్టే స్థితికి వచ్చినప్పుడు ఆ బాధలు ఏం చేస్తూ పోతాయో, ఈ బాధలు లేని సంఘం ఎలా ఉంటుందో ఊహించుకొని దానికోసం పాటుపడటం మొదలుపెట్టాడు. అభివృద్ధి చెందడానికి ఈ విధంగా మానవుడికి ఆదర్శం ఒకటి అవసరమైంది. మనం సౌలభ్యం కోసం మానవ పరిణామం దశలుగా పరిణిస్తున్నాం, కానీ ఇవి మొక్కలు కావు. మనం ఒక ఆదర్శం సాధించడానికి చేసే ప్రయత్నంలో పొందే జ్ఞానాన్ని బట్టి మన ఆదర్శం అనుక్షణం పరిణామం చెందుతూనే ఉంటుంది. ఈ పరిణామం ఒక ప్రవాహం వంటిది బాబు. దీనికి కొండలు, గుట్టలు అనేక అడ్డం రావచ్చు. ఈ అడ్డంకులను తొలగించుకోవడానికి ఒక్కొక్కసారి ప్రజల్ని అప్రయత్నంగా మార్చవలసి వస్తుంది. అది ఒకసారి మందంగా, ఒకసారి ఉధృతంగా ప్రవహించవచ్చు. కానీ అది ఎడాతెరిపి లేని ప్రవాహం. చూసావా బాబు, మానవుడు తాత్కాలికంగా తను పడుతున్న బాధలను నివారించుకోవడానికై ఈ పరిణామానికి సహాయం చేస్తున్నాడు. అందుకు గాను ఈ పరిణామానికి సహాయం ఇచ్చే గుణాలని బలవత్తరం చేసుకొని ఈ పరిణామానికి అపకారం చేసే గుణాలని అణగదొక్కుంటున్నాడు, అరికడుతున్నాడు. ఇప్పటికీ ప్రయత్నపూర్వకంగా జరుగుతూ ఉంది. ఈ పని చేయటం ఇప్పటికీ బాధాకరంగా కూడా ఉండొచ్చు, కానీ ఎప్పటికీ ఉండవలసిన అవసరం లేదు. మానవుడు ఈ విధంగా అభివృద్ధి చెందుతూ పోతే ఒకప్పుడు సంఘానికి దోహదం ఇచ్చే పనులే వ్యక్తికి ఆనందాన్ని, తృప్తిని ఇచ్చే స్థితి వస్తుంది. అప్పుడు మానవుడు తన మరొక పనుల్ని చేయలేడు. అప్పుడు ఎందుకు అనే ప్రశ్నకు తావులేదు. ఎందుకనే ప్రశ్న మానవుని చేత మంచి పనులు చేయించడానికి, సహాయకంగా ఉండటానికి పట్టింది. మానవునికి మంచి పనులు చేయటమే స్వభావం అయినప్పుడు ఈ ఎందుకు యొక్క అవసరం క్షీణిస్తుంది, లేకుండా పోతుంది.
బాబు, ఒక్క సంగతి ఆలోచించు. అప్పుడు నీలాంటి వాడు నాలాంటి వాడు దొంగతనం చేయుడు, వ్యభిచారం చేయుడు, అబద్ధాలు ఆడడు. ఎందుకు? సంఘం హింసిస్తుందనా? కష్టాలు వస్తాయనా? కాదు. ఒకప్పుడు సంఘం బెదిరించి భయపెట్టి మానవుణ్ణి ఈ పనులు చేయకుండా చేసిన మాట వాస్తవమే. కానీ ఇప్పటికది మన స్వభావం అయ్యింది. మన ఆ పనులు చెయ్యం. ఎందుకు? మనం గడించిన సంస్కారానికి ఆ పనులు సుఖం ఇవ్వవు. పైగా విపరీతమైన మానసిక బాధని కలగజేస్తాయి. మానవుని కొన్ని గుణాలని వాంఛలని మార్చలేమని నేను ఒప్పుకుంటాను. కానీ ఆ వాంఛలు అనాది నుంచి ఏ విధంగా తీరుతున్నాయో ఆ విధంగానే తీరాలంటే మాత్రం నేను ఒప్పుకోను. మానవుని కోరికలను ఉదాత్తపరచడం వల్ల మరొక రకంగా మనకు తృప్తి కలుగుతూ ఉంది. స్త్రీ వ్యామోహాన్ని దేశం మీదకి తిప్పవచ్చు, విశ్వమేన ప్రేమగా మార్చవచ్చు. ఈ విధంగా ఉదాత్తం చేసే శక్తి మానవుడికి ఉండబట్టే సంఘం పరిణామానికి చేయటంలోని ఆనందం పొందగలుగుతున్నాం. అదే పనిని స్వభావం అవుతుంది ఏనాటికైనా. అప్పటికి ప్రకృతిలో మానవుడు లోబరుచుకోగలుగుతున్నాడు. ప్రకృతి మానవుడికి సంఘర్షణగా ఉండేది. మానవుల్లో విరుద్ధ శక్తులు ఘర్షణలు ఉండదు. బాబు, నువ్వు మానవుడి పరిస్థితులకు బానిస అనుకుంటున్నావు. అందుకనే నాదేముంది, నేను ఎలా చేయక తప్పింది కాదు. పరిస్థితులు భావాలను కలిగిస్తున్నాయి, భావాలు పనులను చేయిస్తున్నాయి. ఇక నాదేముంది అనే మాటకి అంటూ ఉండేవాడివి. అలా కాదు బాబు. ఒకప్పుడు మానవుడు క్రమక్రమేణా ప్రకృతి శృంఖాల నుంచి బయటపడుతున్నాడు. ప్రకృతి నియమాల్ని అర్థం చేసుకుని తన అభివృద్ధికి ఉపయోగించుకోవడం ద్వారా ప్రకృతిని జయించి తన స్వతంత్రం చూపుతున్నాడు. ప్రకృతి శక్తులను పూర్తిగా అర్థం చేసుకున్నాక ప్రకృతికి మానవునికి ఆనందం ఇచ్చే మనస్తత్వం అతనికి కలిగినాక సంఘానికి మానవునికి సంఘర్షణ ఉండదు. మానవునిలో విరుద్ధ శక్తులు సంఘర్షణ ఉండదు. మానవుడు పరిపూర్ణ మానవుడు అవుతాడు. బాబు, ఈ దృష్టితో ఆలోచించు. సంగతులన్నీ నీకే తెలిసినవే కానీ దృష్టి మాత్రం భేదం. వ్యక్తిగత దృష్టి వల్ల విరుద్ధ శక్తులు ప్రకోపించుకోవటం మానవునికి నాశనం అవ్వటం తప్ప మరొకటి జరగదు. సాంఘిక దృష్టి అలవర్చుకొని ముందుకు చూడు. సంఘాన్ని ముక్కలుగా చూడకు, మొత్తంగా చూడడం నేర్చుకో. సంఘంలో భిన్న వర్గాలున్న మాట నిజమే బాబు. ఈ వర్గాల పోరాట పరిమాణానికి దోహదం ఇస్తున్నమాట నిజమే. కానీ ఈ వర్గాలు ఒకదానికొకటి సంబంధం లేక మొక్కలుగా కాక ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఉంటున్నాయి. వీటి కలయిక సంఘం అనే మాట మాత్రం మర్చిపోకు బాబు. ఇప్పుడు నువ్వు తర్వాత మెట్టుకు వెళ్ళవలసి స్థితికి వచ్చావు. ధైర్యంగా ముందుకు వెళ్ళు. నువ్వు సుఖపడు, నీ కుటుంబాన్ని సుఖపెట్టు అని ముగించాడు రామయ్య తాత. సీతారామారావు మాట్లాడలేదు. ఒక క్షణం రామయ్య తాతని ఎగాదెగా చూసి తన దృష్టిని వంతెన వైపుకి తిప్పుకున్నాడు. వంతెన మీద నుంచి వెళుతున్న ఒక మాలవాడు ఎదురుగా వస్తున్న ఆశ్రమవాసులను చూసి దూరంగా వెళ్ళి నిలబడ్డాడు. ఎదురుగా వస్తున్న ఇద్దరు విద్యార్థులు ఆశ్రమవాసులను హేళన చేశారు. ఆశ్రమవాసులు తమ సొంత గుణాన్ని వదిలి తమ చేతుల్లో ఉన్న దండాలు పైకెత్తారు. విద్యార్థులు పకపక నవ్వుతూ పారిపోయారు. సీతారామారావు అలాగే చూస్తూ కూర్చున్నాడు. కాలక్రమేణా ఆ ప్రదేశం నిర్మానుష్యం అయ్యింది. వంతెన బావురమంటూ ఉంది. అర్ధచంద్రాకారంగా ఉంది. అంతులేని సొరంగంలా ఉంది. రామయ్య తాత సీతారామారావుని చూస్తూ కూర్చున్నాడు. నిశ్శబ్దం, అంతులేని నిశ్శబ్దం. రామయ్య తాతకు అంతులేని నిశ్శబ్దంలో సీతారామారావు ఒక భాగం అయినట్లు, నిశ్శబ్దమే అవుతున్నట్లు కనిపించాడు. ఇక వెళదాం బాబు ఇంటికి అన్నాడు రామయ్య తాత. సీతారామారావు నెమ్మదిగా రామయ్య తాత వైపు తిరిగి విచిత్రంగా చూసి తల ఉంచుకొని నువ్వు వెళ్ళి తాత అన్నాడు. లేదు బాబు, ఇద్దరు కలిపి వెళదాం అని అన్నాడు. నన్ను ఇక్కడ కాసేపు ఉండనివి తాత. ప్రపంచంలో ఉన్న ఈ నిశ్శబ్దాన్నంతా నాలోకి తీసుకొనివ్వు. రామయ్య తాత ఏమనుకున్నాడో నెమ్మదిగా నడిచి వెళ్ళిపోయాడు. మిగిలింది తరువాయి భాగంలో చెప్పుకుందాం. రామయ్య తాత సీతారామారావుని చూస్తూ కూర్చున్నాడు. నిశ్శబ్దం, నిశ్శబ్దం, అంతులేని నిశ్శబ్దం. రామయ్య తాతకు అంతులేని ఆ నిశ్శబ్దంలో సీతారామారావు ఒక భాగం అయినట్లే నిశ్శబ్దం అవుతున్నట్లు కనిపించాడు. ఇక వెళదాం బాబు ఇంటికి అన్నాడు రామయ్య తాత. సీతారామారావు నెమ్మదిగా రామయ్య తాత వైపుకి తిరిగి విచిత్రంగా చూచి తల ఉంచుకొని నువ్వు వెళ్ళు తాత అని అన్నాడు. లేదు బాబు, ఇద్దరు వెళదాం నడు అని అన్నాడు. నన్ను ఇక్కడ కాసేపు ఉండనివ్వు. ప్రపంచంలో ఉన్న నిశ్శబ్దాన్నంతా నాలోకి తీసుకొనివ్వు. రామయ్య తాత ఏమనుకున్నాడో నెమ్మదిగా నడిచి వెళ్ళాడు. సీతారామారావు వంతెన వైపుకి తిరిగి మెదలకంట కూర్చున్నాడు. మూర్తి భవించిన నిశ్శబ్దంలా కూర్చున్నాడు. అర్ధచంద్రాకారాన్ని అంతులేని స్వరంగాన్ని చూస్తున్నాడు. అతని కళ్ళ వెంట కన్నీటి చుక్కలు రాలుతున్నాయి. ఉండి ఉండి అకస్మాత్తుగా మిథ్య, 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 అంతా మిథ్య అని తన విశ్వాసాన్ని నిలబెట్టుకోవడానికి అరిచాడు. మిథ్య కనుకనే ఎటు తిప్పి చెప్పడానికైనా వీలవుతుంది అని తను ఆవరించిన నిశ్శబ్దం బద్దలయ్యేటట్లు అరిచాడు. చీకటి పడింది. తుమ్మభీడికి యానాది వాళ్ళు గుడిసెలకి భేదం కనబడడం లేదు.
అన్నీ కొన్ని మైళ్ళు దూరంగా ఉన్నా కొండల పంక్తికి మళ్ళీ కనిపిస్తున్నాయి. కారు మబ్బులకు మళ్ళీ ఉన్నాయి. సీతారామారావు కాళ్ళు ఈడ్చుకుంటూ శ్మశానం దగ్గరికి వచ్చాడు. ఒక్కసారి శ్మశానాన్ని పారా చూశాడు. దూరంగా ఒక చితి మండుతూ ఉంది. అతడు ఒక నిట్టూర్పు విడిచి అక్కడే కూర్చున్నాడు. పొద్దున్నుంచి ఉన్న ఆరాటం, ఆవేదన తగ్గినాయి. ఆ చీకటి, ఆ శ్మశానం, దూరంగా మండుతున్న చితి అతనికి మనశ్శాంతిని చేకూర్చినాయి. తానన్నాళ్ళు ఆరాటపడింది, వెతికింది ఈ శ్మశానం కోసమే కాబోలనుకున్నాడు. ఆ చితిని తదేకంగా దృష్టితో చూస్తూ కూర్చున్నాడు. ఒక వ్యక్తి అతని దగ్గరికి వచ్చి, నేను చేసింది తప్ప అని అడిగాడు. సీతారామారావు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు. ఆ వ్యక్తిని చూశాడు. అతడు 60 ఏళ్ల ముసలివాడిగా కనిపిస్తున్నాడు. శరీరం శుష్కించి ఉంది. ఏం నాయనా, నేను చేసింది తప్ప అనంటే సీతారామారావు, ఏది తప్పో ఎవరు చెప్పగలరు? ఎవరి మనసు ఒకే వాళ్లే సాక్ష్యం అన్నాడు సీతారామారావు. అద్గది బాబు, సత్యం చెప్పు, 100 ఏళ్ళు వర్దెల్లు. పరిస్థితులు తెలియని వాళ్ళు ఏమైనా అంటారు, తప్పు అంటారు, దుర్మార్గుడు అంటారు, ఘోర పాపం అంటారు. దేనికైనా మనుషులు ముందు బతకాలిగా బాబు. నీతి ధర్మశాస్త్రం అని బతికి వీలున్న వాళ్ళకి బతకటమే, కష్టమైన వాళ్ళకి బతకటమే నీతి, బతకటమే ధర్మం, బతకటమే శాస్త్రం. అట్లాగే కనిపిస్తూ ఉంది. బతకాలనుకోవటం మనుషులకు తప్పించుకోలేని వ్యసనం అయ్యింది. ఎందుకు బతకాలి అనే ప్రశ్న వేసుకునే ధైర్యం ఇంకా మనుషులకు అలవడలేదు అన్నాడు సీతారామరావు. మరి ఆ అవసరం తీరడానికి ప్రయత్నిస్తే తప్పేముంది? లేనట్టే ఉంది. అంతా ఆ పనులు చేస్తూనే ఉన్నారు. అబద్ధాలు ఆడుతూనే ఉన్నారు. మోసాలు చేసిన వాళ్ళు చేస్తూనే ఉన్నారు. ఇతరులు హింసించేవాళ్ళు హింసిస్తూనే ఉన్నారు. ఎవరు బ్రతుకు తెరువును వాళ్ళు నిర్దాక్షిణ్యంగా చూసుకుంటూనే ఉన్నారు అన్నాడు. ఇక నేను చేసిన పాపమేమిటి బాబు అని ఆ ముసలోడు అన్నాడు. తిండికి కష్టమైంది. ఎన్నాళ్ళు డక్కలు మాడుచుకొని వలవలా ఏడుస్తూ కూర్చున్నామో ఎవడికి తెలుసు. ఒకరోజు కూతురు 10 రూపాయలు తెచ్చి చేతిలో పెట్టింది. ఎక్కడివి అని అడిగాను. అది చెప్పింది, నా దగ్గర ఏమీ దాయలేదు బాబు, అంతా చెప్పింది. నాకు కోపం వచ్చింది. ఎట్లా కొట్టాననుకున్నావు? ఎముకలు విరగొట్టాను. కానీ ఏమి లాభం? మళ్ళీ మర్నాటి నుంచి యథాప్రకారం అయ్యింది మా బ్రతుకు. నేను చూస్తూ ఊరుకున్నాను. అదే సంపాదించి కుటుంబం పోషించింది. ఇప్పుడు దాని తమ్ముడు అది సంపాదించే డబ్బుతోటే చదువు పూర్తి చేసుకున్నాడు, ఉద్యోగంలో ప్రవేశిస్తున్నాడు. ఎంతకంటే ఏం కావాలి బాబు? బతికి 4 రోజులు అది సుఖపడింది, మమ్మల్ని సుఖపెట్టింది, దాని దారిని అది పోయింది. అదిగో బాబు మట్టిలో కలిసిపోయింది. 100 ఏళ్ళు వర్దెల్లి అని దీవించి వెళ్ళిపోయాడు. సీతారామారావు ఆలోచిస్తూ కూర్చున్నాడు. రకరకాల ఆలోచనలు చెలరేగినాయి. తలచిన కొద్దు అతనికి ప్రపంచం కొత్తగా కనిపిస్తూ ఉంది. ఇటీవలే తన అనుభవంలోకి వచ్చిన ప్రపంచం కొత్తగా కనిపిస్తూ ఉంది. ఇటీవలే తన అనుభవంలోకి వచ్చిన ప్రపంచం అతనికి వింతగానే కనిపిస్తూ ఉంది. కానీ ప్రస్తుతం బాధపడే ఓపిక కూడా సీతారామారావుకి లేదు. అలాగే నిర్జీవ ప్రతిమలాగా కూర్చున్నాడు. కోలాహలంగా ఉన్న ప్రపంచాన్ని, ప్రశాంతంగా ఉన్న శ్మశానాన్ని పోల్చి చూసుకుంటూ అతని మనసు చల్లబడింది. తనకు సరిపోయిన చోటికి, తన మాతృదేశానికి, తన స్వగృహానికి వచ్చినట్లు అనిపించింది. ఇక్కడ ప్రపంచంలో ఉన్న భేదాలు, కీచులాటలు లేవు, హెచ్చుతగ్గులు లేవు, సంఘాలు లేవు, మోసాలు, కుట్రలు, తాపత్రయాలు లేవు. ఇక్కడ అంతా ఒక్కటే. కూలివాళ్ళు, షావుకారులు, ఆడవాళ్ళు, మగవాళ్ళు, పిల్లలు, పెద్దలు, నీతిపరులు, అవినీతిపరులు అంతా ఒక్కటే. శ్మశానానికి పాక్షిక బుద్ధి లేదు. అందరినీ సమానంగా చూస్తుంది. తన తండ్రి, తన మేనత్త ఎక్కడా ఉన్నారు. తన తల్లి ఇక్కడే ఉంది. రామేతాత తొణక్కుండా కబుర్లు చెబుతాడే కానీ, తనకు అస్తమానం నీతులు ఉపదేశిస్తాడే కానీ, ఆయన కూడా ఎక్కడికి రావాల్సిందే కదా. తను మోసం చేసి ఆస్తి సంపాదించిన మేనమామ మాత్రం ఆయనకి స్థలం తప్పుతుందా? ఆస్తి వదిలి చేతులు జాడించుకుంటూ ఎక్కడికే రావాల్సింది. ఇక ఎందుకో వీళ్ళకి ఆరాటం. మేము తెలివిగలవాళ్ళమని, ధనవంతులమని కొందరు విర్రవేగటం, భేదవాళ్ళని, మందబుద్ధులని మరికొందరు విచారపడడం ఎందుకో. ఇలా ఆలోచిస్తూ ఉండేటప్పటికి శ్మశానం చాలా ఆకర్షవంతంగా కనిపించింది. ప్రపంచంలో ఉన్న కష్టాలని, సుఖాలని అన్నిటినీ భరించే మాతృదేవిలాగా, భూదేవిలాగా సీతారామారావుకు ఆ శ్మశానం కనిపించింది. దూరంగా మండుతున్న చితి ప్రపంచాన్ని దగ్ధం చేయటానికి అన్నట్టు మంటల రూపంలో గుప్పమని పైకి లేచి ఆర్భాటం చేసింది. టపా టపా ధ్వని చేసింది. ఆ చితి తనను ఆహ్వానిస్తూ ఉందనుకున్నాడు. దగ్గరికి రమ్మని తను పిలుస్తూ ఉందనుకున్నాడు. తనకి ఏదో రహస్యం చెప్పడానికి ఉబలాట అవుతుందని అనుకున్నాడు.
అనుకున్నాడు. పాపం ఆ చితికి కాళ్ళు లేవు, తన దగ్గరికి రావడానికి నోరు లేదు, తన బ్రతిమానడానికి నోరు లేదు. అగ్నిశిఖలను తన వైపుకు పంపుతూ ఉంది, మళ్ళీ ఉపసంహరించుకుంటూ ఉంది. ఆటుపోటుతో బాధపడుతున్న సముద్రపు అలలు జ్ఞప్తికి వచ్చినాయి. చేత్తో పిలుస్తూ ఉన్నట్టు అనిపించింది అతనికి. నెమ్మదిగా లేచి సీతారామరావు స్థితి దగ్గరికి వెళ్ళాడు. చూడగా చూడగా ఆ చితి ఆ ముసలవాని కూతురు రూపం ధరించినట్లుగా ఉంది. చిటచిటలాడింది, టపటపట ధ్వని చేసింది. ఆమె ఏదో మాట్లాడుతున్నట్టు అనుకున్నాడు. సుఖంగా నా బ్రతుకు వెళ్ళి మారిపోయింది. ఈ ప్రపంచంలో మిగిలేది సుఖమా? దుఃఖించిన వాళ్ళ? అంతా మట్టి కావలసిందే. ఎందుకు దుఃఖపడాలి? దేనికోసమని అడిగింది. అతడు కళ్ళు తెరుచుకొని వింటూ కూర్చున్నాడు. ఇదిగో, నా ఈ పక్క సమాధిలో సత్ప్రవర్తన ఆదర్శంగా పెట్టుకోవడం వల్ల తిండికి గడవక, కోర్కులు తీరక కుళ్ళి కుళ్ళి చచ్చిపోయినట్లు పుణ్యాత్మరాలు ఉంది. ఆమె ప్రవర్తన ఆమెను ఏం సుఖపెట్టింది? ఆమె పడిన బాధలు, సహించిన కష్టాలు ఎవరిని ఉద్ధరించమని అడిగింది. పక్కనున్న సమాధి ఆ మాటలకి వెక్కి వెక్కి ఏడుస్తున్నట్లు సీతారామారావు కనిపించింది. అతడు ఆ శ్మశానాన్ని మరొక మారు పారా చూచాడు. శ్మశానం అంతా కదులుతున్నట్లు కనిపించింది. దెబ్బలు కదులుతున్నాయి. చీకట ఊగింది. తన తండ్రి సమాధి ఎక్కడా అని వెతికాడు. నెమ్మదిగా మిగిలిన దెబ్బలను తప్పించుకుంటూ అక్కడికి వెళ్ళాడు. అక్కడ ఏమీ లేదు. దెబ్బ హరించుకుపోయి నేలమట్టమైపోయింది. జిల్లేడు మొక్కలు దట్టంగా పెరిగి ఉన్నాయి తండ్రి సమాధి మీద. అతనికి ఈ జిల్లేడు మొక్కలకి తన తండ్రి ఎరువయ్యాడనిపించింది. తాను ఆదర్శంగా ఉంచుకున్న తన తండ్రి, అనేక ఘనకార్యాలకు కారణభూతుడైన తన తండ్రి ప్రస్తుతం ఈ జిల్లేడు మొక్కలకు ఎరువుగా ఉండి వాటి పోషణకు ఆధారంగా ఉన్నాడు. ఎంత ప్రాణం లేకపోతే మట్టుకు ఇటువంటి పనికి పూనుకుంటాడా తన తండ్రి? అతనికి తండ్రి మీద కోపం వచ్చింది. తన పుట్టుకకు తండ్రే కారణం. ఈ జిల్లేడు మొక్కల పుట్టుకకు తన తండ్రే కారణం. బతికి ఉన్నంతకాలము తను పోషించాడు. మరణించిన తర్వాత ఈ జిల్లేడు మొక్కలను పోషిస్తున్నాడు. ఆయన రక్తంలో, ఆయన ఆలోచనలో ఏదో చెడు ఉంది కాబట్టే జిల్లేడు మొక్కలకు కారణభూతుడయ్యాడు. ఆయనలో నుంచి జిల్లేడు మొక్కలకు బదులుగా గులాబీ మొక్కలు పుట్టకూడదు, మల్లె పొదలు పెరగకూడదు, తనకు బదులు ఒక గొప్ప వ్యక్తి కొడుకు కాకూడదు. ఉన్న మొక్కల్లో ఒక్కసారిగా పెద్ద మొక్క కదిలింది. సీతారామారావుని పలకరించింది. అన్నాయ్ అని ఆ తండ్రి సమాధమే మొలిచిన మొక్క అంది. అతడు ఉలిక్కి పడ్డాడు. దాని చివరి నీడ కదిలి చితి వేడి వల్ల ఉబికి తన తండ్రి తననే ఘోరంగా చూస్తూ ఉన్నాడు. గుడ్లు ఉరుముతూ ఉన్నాడు, పండ్లు కరుగుతూ ఉన్నాడు. ఇలా అన్నాడు, ఇదేట్రా నువ్వు చేస్తున్న పని? నీ మీద ఎంత ఆశ పెట్టుకున్నానో, చివరికి నువ్వు చేసే పని ఇదా? నా గౌరవాన్ని, నా వంశ ప్రతిష్టని, నా కుటుంబ ఔన్నత్యాన్ని బుగ్గుపాలు చేశావు అన్నాడు సీతారామారావు తండ్రి సమాధిలోంచి. అతనికి కోపం వచ్చింది. డబ్బు అయిపోయింది నాన్న, నన్ను ఏం చేయమంటావు అనేసి అన్నాడు. డబ్బు డబ్బు డబ్బు, ఎప్పుడూ డబ్బే. నువ్వు పుట్టినప్పుడు అనుకున్నానా నీకు నీ మేనమామ పోలికి వచ్చిందిరా? డబ్బు లేకపోతే మాత్రం బతకలేమా? చెడు బతికావా, బతికి చెడ్డావా అన్నారు పెద్దలు. తరతరాల నుంచి మేము కాపాడిన ఆచారాలను వమ్ము చేసావు. నేనెంత చెప్పినా నీకు నీ తల్లే ఆదర్శమైంది అన్నాడు. తల్లి పేరెత్తేటప్పటికి సీతారామారావు కోపం ఎక్కువైంది. తండ్రి మీద అంతకు ముందున్న గౌరవం కాస్త చెడిపోయింది. ఒక్క మాటతో ఎగిరిపోయింది. హృదయం మీద నుంచి ఒక పెద్ద బరువు తొలగిపోయినట్టు అనిపించింది. ఏమిటి నువ్వు మాట్లాడేది అని సీతారామారావు తన తండ్రి సమాధితో మాట్లాడుతూ ఉన్నాడు. నీలో నీ వంశం పోగు చేసి కాపాడాలన్న సాంప్రదాయాలు ఏమిటి నీ వంశానికి ఉన్న గౌరవం? నా తల్లి వంశానికి లేని గౌరవం, ఎవరికి ఉండే గౌరవం వాళ్లకు ఉంది. నీ వంశ గౌరవం అనే గానుగులో ఎంతమంది పిప్పైపోయారో నీకు తెలుసా? ఎంతమంది అవుతున్నారో నీకు తెలుసా? నువ్వు ఎప్పుడైనా ఆలోచించావా? నీ వంశం, నీ సంప్రదాయాలే నన్ను ఈ స్థితికి తీసుకుపోతున్నాయి, పాతాళ లోకానికి దిగదార్చుతూ ఉన్నాయి. ఈ అగాధానికి అంతు లేనట్లు లేదు. ఇది వరకు ఎన్ని కష్టాలు వచ్చినా నేను తృప్తిపరుస్తున్నాను కదా, నీ ఆత్మకు శాంతిని చేకూరుస్తున్నాను కదా అని సీతారామారావు తన తండ్రి ఆత్మతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇప్పుడు నువ్వు కూడా నన్ను నిందించడానికి పూనుకున్నావా? నా స్థితికి నేనేనా కారణం, నువ్వు కాదు అని అడిగాడు. నేనా అని తండ్రి సమాధి నుంచి మాటలు వచ్చాయి. నేనా అని ఆశ్చర్యపడినట్లు తన తండ్రి సమాధి మాట్లాడింది. నువ్వే, ముమ్మాటికి నువ్వే. నీ గుణాలు నాకు కొన్ని సంక్రమించాయి. నీ చేతులలో నీ అభిరుచులకు అనుకూలంగా నీ ఇష్ట ప్రకారం పెంచావు. నా చుట్టూ ఉన్న వాతావరణం నువ్వు నిర్మించిన వాతావరణమే. ఇక నా ఇష్టమేముంది? ఎక్కడ చచ్చింది? నీ ఇష్టం వచ్చినట్లు పెరిగి పెద్దవాడిని అయ్యాను. నీ ఇష్టం వచ్చినట్టు ఊహలే ఊహించాను. నీ ఇష్టానికి వ్యతిరేకంగా, నీ సంస్కారానికి భిన్నంగా ఎవరైనా బతుకుతుంటే వాళ్ళు దుర్మార్గులని, నీచులని, అవినీతి పరులను నాకు నూరు పోసావు. నా తల్లిని నాకు కాకుండా చేసావు. ఇప్పుడు నీ కృషి ఫలితాన్ని చూసి నీవే భయపడుతున్నావా? బెదిరిపోతున్నావా? నింద నా మీద మోపుతున్నావా? కొడుకును చూసి భయపడ్డాడు తండ్రి
సీతారామారావు అలా మాట్లాడుతూ ఉంటే అతనికి ఏమీ తోచలేదు. తన వంశంలో పుట్టిన ఒకడు తన తండ్రికి ఎదురు తిరిగి సమాధానాలు చెప్పడం లేదు. ఇలా సీతారామారావు తన తండ్రికి సమాధానం చెప్పడంతో అతను ఒక్కసారిగా నిశ్చేష్టుడైపోయాడు. నిర్ఘాంతంగా చూస్తూ ఉన్నాడు. అతని కొడుకు నీడ కనిపించింది. అదే ఇందాక సమాధి మేంచి ఒక మొక్క కదిలి అన్నాయ్ అని అందనుకున్నాం కదా, అది ఒక్కసారిగా నిటారుగా నిలబడినట్టు వీళ్ళిద్దరితోటి మాట్లాడుతున్నట్టు అనిపించింది. అప్పుడు ఆ మొక్క ఇలా అంటుందంట, ఒట్టిది, వీడన్నీ అబద్ధాలు చెప్తున్నాడు. అతని చేతులారా తన జీవితాన్ని పాడు చేసుకున్నాడు. తన తప్పును నీ మీద పెట్టి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. అతను మొదటి నుంచి అంతే. తన తప్పును ఇతరులకు అంటగట్టడం, తన బలహీనతను ఇతరులను హింసించడం. నువ్వు మరణించినప్పటి నుంచి అతన్ని చూస్తూనే ఉన్నాను. ఇదే పని అతనికి. ఇందులో నీ బాధ్యత ఏమీ లేదు అంది. సీతారామారావు మాట్లాడుతున్న తన నీడను చూస్తూ నిర్వీర్యుడు అయిపోయాడు. ఈ నీడేటి ఇలా మాట్లాడుతుంది అనేసి తండ్రి మొహం విప్పారింది. నిజంగా నువ్వే నా బిడ్డవరా అని ఆ మొక్క నీడతోటి సీతారామారావు తండ్రి అన్నాడు. దాన్ని కౌగిలించుకున్నాడు. నిజంగా నువ్వే నా కొడుకువి. ఇంతకాలం ఈడనుకొని భ్రమపడ్డాను. ఎంత వేదన పెట్టాడు. వాడి మాటలు నా హృదయాన్ని ముక్కలు ముక్కలుగా తరిగాయి అనేసి అన్నాడు. వాడు అంతేనన్నా, వాడికి ఒక ఆదర్శం లేదు. జీవితానికి ఒక ఆదర్శం పెట్టుకునేవాడు దేన్నో ఒక దాన్ని నమ్మి పనిచేయడానికి ముందుకు సాగడు అనేసి నీడ అంది. సీతారామారావు కోపం వచ్చింది. ఒక అడుగు ముందుకు వేసి, ఎవరు నువ్వు అని ఆ సమాధి మీద నుంచి వచ్చిన మొక్క నీడని అడిగాడు. నేను నీ తండ్రి కొడుకుని అని ఆ సమాధి మీద నుంచి వచ్చిన మొక్క నీడ చెప్పింది. మరి నేనెవరిని అనేసి అడిగాడు. నువ్వు నా నీడవి అనేసి అంటే, మరేమనుకున్నావు? హృదయం లేని ఆకారానివి, ఆకారం లేని అస్థిపంజరానివి అంది ఆ నీడ సీతారామారావుతో. సీతారామారావుకు ఊపిరాటం లేదు. తండ్రి ముఖంలోకి చూస్తూ, నాన్న, నేను నీ కొడుకుని చూడు అని అన్నాడు. ఛీ, పో పో అని తన తండ్రి సమాధి నుంచి మాటలు వస్తూ సీతారామారావుని గద్దించినట్లు అనిపించింది. ఇంకా నన్ను మోసం చేద్దామనుకుంటున్నా బెట్రా? నా కొడుకుని నేను గుర్తుపెట్టలేను. నా చేతులారా పెంచాను. వాణ్ణి నేను ఎరుగుదును. నువ్వు నా కొడుకువా? నువ్వు నా కొడుకువు కాదు. నీ ముఖం చూడు పిడకలా ఎలా ఉందో అని చెప్పాడు. నీడతో చెప్పి బిగ్గరగా నవ్వాడు. నవ్వుతూనే ఉన్నాడు. తన నీడని తీసుకొని అదృశ్యమైపోయాడు. సీతారామారావు కూలబడ్డాడు. అతనికి ఏమీ అర్థమవటం లేదు. తల పేలిపోతూ ఉంది. బాబు అని పిలిచింది పక్కనున్న సమాధి. ఉలిక్కిపడి చూశాడు. పిలిచేది తన తల్లే, అందులో సందేహం లేదు. నువ్వు మారావు నాయనా అంది. నేను మారానా అమ్మా? నా మార్పు నీకు ఆనందాన్ని ఇస్తుందా అమ్మా? నేను నిన్ను సంతోషపెట్టగలిగానా అమ్మా? అవును నాయన, నువ్వు మారుతున్నావు అంది తల్లి. ఆమె ఆనందాశ్రువులు రాలుస్తూ ఉందని అతను ఊహించాడు. అమ్మా, నేను విశ్వ ప్రపంచంలో ఒక ప్రాణికి, అందులో తల్లికి సంతోషాన్ని ఇవ్వగలిగానా? నాకు ఇంకేం కావాలి? నాకు చాలా సంతోషంగా ఉందమ్మా అనేసి సీతారామారావు తన తల్లి ఆత్మతో మాట్లాడాడు. నాకు కూడా చాలా సంతోషంగా ఉంది నాయన అంది తల్లి. అమ్మ 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 అంటూ అమ్మ సమాధి పాదాల దగ్గర పడి ఊరుని విలిపిస్తూ ఉన్నాడు. మరేమి లాభం లేదమ్మా, ఆలస్యం అయిపోయిందమ్మా అని అలా ఎక్కి ఏడుస్తూనే ఉన్నాడు. అలా పడి ఎంతసేపు ఏడ్చాడో కానీ తల పైకెత్తి చూసేటప్పటికి చితి ఆరిపోతూ ఉంది. చీకటి దత్తం అవుతూ ఉంది. శ్మశానం యథారూపం ధరించుతూ ఉంది. ఒక నల్ల కుక్క అతని కాలును నాకుతూ ఉంది. అతడు కదలకుండా ఆ కుక్కను చూస్తూ వెళ్ళకెలా పడుకున్నాడు. చూడగా కుక్క ఆకారం తన ఆకారంగా కనిపించింది. తన ఆకారంగా తన ఎదురుగా నిలబడింది. తన ఆకారాన్ని చూసుకునేటప్పుడు అతనికి భయం వేసింది. మొహం ముడతలు పడి ఉంది. జుట్టు పండి రెల్లి దుబ్బులాగా, కళ్ళు చింతనిప్పుల్లాగా ఉన్నాయి. శరీరం అస్థపంజరంలాగా ఉంది. అది వంగిపోయి ఉంది. ఊగిసలాడుతూ నడుస్తూ ఉంది. నుంచోలాగా కూర్చొని కడుపు చేత్తో పట్టుకొని అది దగ్గుతూ ఉంది. సీతారామారావుకు తన దగ్గుతున్నట్టు బాధ కలిగింది. ఆ ఆకారం దగ్గి తోక తక్కిన పాము వల్లే లేచి సీతారామారావుకి ఎదురుగా నిలబడి, నా జీవితం భగ్నం అవడానికి కారణం నువ్వే మూర్ఖుడా అని తన నీడ తన్నే నిందించడం మొదలుపెట్టింది. బంగారం వంటి జీవితాన్ని బుద్ధి లేని ఆలోచనలతో నలిపి నాశనం చేసావు కదరా, నన్ను ఈ స్థితికి తీసుకొచ్చావు కదరా అనేసి అంటే ఇతను మాట్లాడుతూ ఉన్నాడు. ఎవరంటావేంటి? నువ్వే, నీ తెలివి తక్కువతనమే, నీ అహంకారమే, నీ మౌఢ్యమే అని సీతారామారావు నీడ అరిచింది. దగ్గుతూ ఉంది. కుక్క మంచంలో ఒక్కసారిగా కూలిపడ్డాడు. ఆ కుక్క మంచంలో ఉన్న దారాలన్నీ అతను మెలివేసినట్టు అనిపించింది. తన భార్య ముసలిదైనట్టు అనుకున్నాడు. తన ఆకారం పడే బాధను గమనించకుండా మనుషులు చొక్కాలు కుడుతూ తన భార్య
తనకు కనిపించినట్టు ఊహించుకున్నాడు. తన కొడుకు వచ్చాడు, పెద్దవాడయ్యాడు అని అనుకున్నాడు. చాలా అందంగా టీవీగా ఉన్నాడు. వాళ్ళెవరు ఉక్కు మంచంలోనున్న సీతారామారావు ఆకారం గురించి ఎవరూ పట్టించుకోవడం లేదు. బాబు మంచినీళ్ళని అడిగింది తన ఆకారం. ముంచుకు తాగు అని గట్టిగా గదమాయించి అన్నాడు కొడుకు. కన్న తండ్రినే అని అంది ఆ ఆకారం. తండ్రివి కాదు, ఉద్ధరించావు కదూ కుటుంబాన్ని, సర్వమంగళం చేసి అని తన కొడుకు చేదరించుకున్నట్టు తన ఆకారానికి అనిపించింది. భార్య కొడుకును మాత్రం ఏమీ అడ్డుకోలేదు. మాట్లాడకుండా తన భార్య మంచినీళ్ళు తెచ్చినట్లు తనకు అనిపించింది. తన ఆకారం మంచినీళ్ళు తాగబోతుండగా మళ్ళీ దగ్గుతర వచ్చింది. గ్లాసు వదిలి మంచంలో పడి గిలగిలా తన్నుకుంటూ ఉన్నాడు. నత్తిరి కక్కుతూ ఉన్నాడు. అంతా నెత్తిరే. తన ఆకారం పడే బాధను సహించలేకపోతున్నాడు. తను తగ్గుతున్నట్టు, తన నత్తిరి కక్కుతున్నట్టు, తన నరాలు మెలుకులు పెడుతున్నట్టు, జివ్వుమని లాగుతున్నట్టు అతనికి అనిపించింది. తన ఆకారం మళ్ళీ లేచింది. లేచి మంచం పట్టుకొని కూర్చుంది. తను చూస్తూ ఉంది. ఆ చూపులు అతను చురచురా కాలుస్తూ ఉన్నాయి. లోపల అగ్నిజ్వాలలు విజృంభించినాయి. మళ్ళీ కూర్చున్నావే, పడుకో, నీకు చెయ్యలాగా మా నరాలు తెగిపోతున్నాయి అని సీతారామారావు కొడుకు అన్నట్లు ఆయన ఊహించుకున్నాడు. తన భార్య మనమని ఎత్తుకొని కొడుకుకు అందించింది. కొడుకు చేతుల్లోకి తీసుకొని ముద్దు పెట్టుకున్నాడు. పసివాడి చేష్టలకు తల్లి కొడుకులు పరవశులయ్యారు. తన ఆకారం మళ్ళీ దగ్గుతూ ఉంది. చూసావా, నువ్వు చేసిన పని నీ భార్యకు పిల్లలకి కూడా కాకుండా చేసింది. ఆ పసివాడిని నీకెవరు, ఎందుకో తెలుసా? నువ్వే చెడగొడతావని, పనికిమాలిన మాటలను చెప్పి చిన్నతనంలోనే వాడు మనసుని పాడు చేస్తావని వాళ్ళ భయం. పరమచండాలుడా, ఎంత చేసి ఇంకా సిగ్గుపడకుండా కించపడకుండా బతుకుతున్నావా? ఎందుకు బతుకుతున్నావు? ఇంకా ఎవరిని నాశనం చేయడానికి, ఎవరి జీవితాలను హతి మార్చడానికి అని మంచం మీద నుంచి హఠాత్తుగా లేచి మీదకి రువ్వున దూకింది. అది విషం కక్కుతూ ఉంది. కళ్ళు జ్యోతుల్లా మండుతూ ఉన్నాయి. కళ్ళల్లోంచి కత్తులు కటారులు వచ్చి తన ముక్కలుగా చేస్తూ ఉన్నాయి. తన సహాయం కోసం భార్యని, తన కొడుకుని ప్రార్థించాడు. వాళ్ళు తన మొల ఆలకించలేదు. తన భార్య కొడుకుకి భోజనం వడ్డించి ఎదురుగా కూర్చొని కబుర్లు చెబుతూ ఉంది. కొడుకు నవ్వుకుంటున్నాడు. అతనికి కోపం వచ్చింది. తనకి సహాయం చేసేవాళ్లే లేరని, తన్ను జాలి తెలిసేవాళ్లే లేరని, తనకు సానుభూతి చూసేవాళ్ళు కూడా అస్సలు లేరని, తాను రక్షించుకోవడానికి తానే ఎదుర్కోవాలనేసి, తనతో తానే పోట్లాడాలని, తన ఆకారం నుంచి తను రక్షించుకోవాలని, ఇలా తన ఆకారాన్ని తానే జయించాలని, తానే పోట్లాడాలని, కానీ నాకు పోట్లాడే శక్తి లేదనేసి, ఇలా సీతారామారావుకి రకరకాలుగా ఆలోచనలు ఉవ్వెత్తున లేచి వస్తూ ఉన్నాయి. తన ఆకారం తన మీదకు దూకింది. ఎముకలు కాళ్లతో డొక్కల్లో తన్నుతూ ఉంది. గుప్పుళ్ళు బిగబెట్టి మొహం మీద గుద్దుతూ ఉంది. కూరలతో పీకుతూ ఉంది. విచ్చుకత్తుల వంటి గోళ్లతోటి ఒళ్ళు పీకుతూ ఉంది. రక్తం కండలు, ఎముకలు, పేగులు, శ్మశానం అంతా బీభత్సం అయ్యింది. రాబందులు పైన ఎగురుతూ ఉన్నాయి. నక్కలు అరుస్తూ ఉన్నాయి. సీతారామారావు పళ్ళు బిగించాడు. పిడికిలు బిగబెట్టాడు. మిగిలి ఉన్న శక్తినంతా కేంద్రీకరించాడు. అమాంతంగా నిలబడ్డాడు. తన ఆకారం మీదకు ఉరికి పడ్డాడు. 2 చేతులతో గొంతు పెట్టుకున్నాడు. నొక్కాడు, పిసికాడు. తన శక్తి కొద్దీ పిసికాడు. తన ఆకారం నెత్తురు కక్కుతూ ఉంది. తన ఆకారాన్ని నామరూపాలు లేకుండా చేస్తూ ఉన్నాడు. అతనికి కసి ఎక్కువైంది. అతనిలో ఉన్న రాక్షసత్వం ప్రకోపించింది. మెడ కోడి మెడ విరిచినట్లు విరిచేసుకున్నాడు. ఒక సన్నని భయంకరమైన ఎలుగుతో కలబడ్డాడు. తనను తానే హత్య చేసుకున్నాడు. తెల్లవారిలో శ్మశానంలో ఎవరో చచ్చిపడి ఉన్నారని ఊరంతా వార్త వ్యాపించింది. జనం అక్కడికి తండోపతండాలుగా వచ్చారు. శవం పడి ఉన్న చోట నెత్తురు గడ్డగట్టుకొని ఉంది. శవానికి కాళ్ళు లేవు. ఒంటి నిండా దెబ్బలే. ఒళ్ళంతా బాగా బద్దలుగా చీలు ఉంది. మెడ మెలితిరిగి ఉంది. 5-6 బలపడి యుద్ధం చేసినట్లు శ్మశానం అంతా కసాపిస్సా తొక్కబడినట్లు ఉంది. ఎవరో పొడిచి చంపారు అని అక్కడ చూడడానికి వచ్చిన జనం అంతా అనుకున్నారు. చివరగా రామేతాత వచ్చి చెప్పే వరకు ఆ శవం సీతారామారావుదని బాగా ఎరిగిన తన బంధువులు కూడా తెలుసుకోలేకపోయారు. ఇది మన అసమర్థన జీవయాత్ర కథ. సీతారామారావు పాత్ర ప్రతి ఒక్కరికి తన మనసు లోతుల్లోంచి పుట్టుకు వస్తుంది. ఎందుకంటే ప్రతి ఒక్కడు సీతారామరావులాగా మోసపడ్డవాడే ఉంటాడు. కుటుంబం నుంచో, సమాజం నుంచో, ఇలా ప్రతి దాని నుంచి కూడా తను హతాశుడయ్యి ఎప్పటికప్పుడు కూలిపోతూనే ఉంటాడు. ఇంతటి చక్కటి కథని అందించిన త్రిపురనేని గోపీచంద్ గారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈ కథని ఎంతవరకు నాకు చెప్పడానికి మీ ప్రోద్బలం అందించినందుకు మీ అందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. స్వస్తి.